హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. చాలా రోజుల తర్వాత మళ్ళా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ ఇంకా రెగ్యులర్ వీడియోస్ అనేటివి చేయడం జరుగుతుంది. చెప్పాను, నేను చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రావడం జరిగింది. దాంట్లో చెప్పాను మంత్లీ 3 లెసన్స్ ప్రకారం నవంబర్ కల్లా కంప్లీట్ చేసేసి డిసెంబర్ జనవరి 40 days ప్లాన్ అనేది, అంటే ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి సంబంధించి ఆన్సర్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, అలాగే నేను మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ అనేది కూడా ఒక మెసేజర్ యాప్ లెక్కనే ఉంటుంది. మీరు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని మీ నంబర్ తో లాగిన్ అయ్యి ఇక్కడ లింక్ ఓపెన్ చేయండి, డైరెక్ట్ మీరు గ్రూప్ లేకి రావడం జరుగుతుంది. జాయిన్ అని వద్దండి, అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా పీడిఎఫ్స్ కావాలనుకున్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఓకే స్టూడెంట్స్, మరి ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే విక్టరీ స్టడీస్, ఈ విక్టరీ స్టడీస్ లో 10th క్లాస్ కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాగే ఏమన్నా ఫ్యూచర్ ఇంకా ఎడ్యుకేషన్ కి సంబంధించి న్యూస్ చేస్తుంటే కూడా మనం ఈ ఛానల్స్ లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మరి ఇప్పుడు మనకి రిలేషన్ అండ్ ఫంక్షన్స్ చాలా రోజుల తర్వాత చేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీకు బేసిక్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కటే మీరు పర్ఫెక్ట్ గా వినండి, ఇంట్రెస్ట్ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఇంట్రెస్ట్ వినలేదు అంటే అది ఖచ్చితంగా అర్థం కాదు, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఎలాంటి ప్రాబ్లం అన్నా అర్థమవుతుంది, కానీ అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవాలి, నేను వినాలి, నేర్చుకోవాలి, ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటే విను, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, అసలు ఈ రిలేషన్ అండ్ ఫంక్షన్ లో మనకి ఇప్పటి వరకు మనము 3 టాపిక్స్ గురించి తెలుసుకున్నాం, అది అయిపోయింది. ఇంకా ఎక్సర్సైజ్ వేరు, కానీ ఈ ఎక్సర్సైజ్ ఎలా అంటే మనకి ఫంక్షన్, అసలు ఫంక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ ఫంక్షన్ కి అన్ని రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. మనకి ఫంక్షన్స్ చాలా రకాలు ఉంటాయి కదా, 1 ఫంక్షన్, మే 1 ఫంక్షన్, ఆన్ 2 ఫంక్షన్, అదే వాటిని ఇంజెక్టివ్, సబ్జెక్టివ్ అని మాట్లాడతాం, బైజెంటివ్ అని మాట్లాడతామని ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఆ ఇంజెక్టివ్, సబ్జెక్టివ్ అలాగే బైజెంటివ్ మీద క్వశ్చన్స్ అన్నమాట, ఎలా అడుగుతారు అనేది. దానికంటే ముందర మనకు ఫంక్షన్ అంటే ఏంది, మళ్ళీ ఆ ఫంక్షన్ ఇంజెక్టివ్ అంటే ఏంది, సబ్జెక్టివ్ అంటే బేసిక్ పాయింట్స్ తెలుసుకొని అప్పుడు ప్రాబ్లంకి వెళ్ళడం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద ఫంక్షన్? ఏ ఫంక్షన్ రిలేషన్ విచ్ ఈజ్ ఇన్పుట్, అంటే డొమైన్ అంటాం. ఇన్పుట్ అంటే మనం అప్లై చేసేటివి, మనంతకు మనం ఒక వాల్యూ తీసుకొని ఒక ఫంక్షన్ లో మనం అప్లై చేసే దాన్ని మనము డొమైన్ అని మాట్లాడతాం. ఇన్పుట్ యాజ్ ఎగ్జాక్ట్లీ వన్ అవుట్పుట్ డొమైన్. అంటే ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ వచ్చే దాన్ని మనము ఫంక్షన్ అని మాట్లాడతాం. అర్థమైందా? అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇది మనకు ఒక ఫంక్షన్ f of x = 2x + 3, మనకి x = 2 అని ఇవ్వడం జరిగింది. అంటే x = 2 అంటే ఏంటి, డొమైన్. మనము ఒక వాల్యూ తీసుకొని ఒక ఫంక్షన్ లో అప్లై చేసే దాన్ని డొమైన్ అని మాట్లాడతాం. ఏంటి, మనం ఇక్కడ x = 2 ఉంది అంటే ఇది డొమైన్ అన్నమాట. ఓకే, ఆ డొమైన్ అనేది x బదులు అప్లై చేద్దాం. అంటే f of 2 అంటే x బదులు 2 = 2 × 2 + 3 f of ఇక్కడ చూడండి 2 2 4 + 3 f of 2 ఇది అక్కర్లేదులేండి, రాయక్కర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి = 4 + 3 ఎంత, 7. అంటే ఇది అవుట్పుట్ అన్నమాట. అసలు ఫంక్షన్ అంటే ఏంది, సింపుల్ గా చెప్తాను చూడండి. మనకి ఒక ఫంక్షన్ లో ఒక ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ వచ్చేదాన్ని మన ఫంక్షన్ అంటే రిలేషన్ అన్నమాట. అంటే ఒక ఇన్పుట్, ఇక్కడ చూడండి, ఒక ఇన్పుట్ ఇస్తే మనకి ఏమొస్తుంది, అవుట్పుట్. ఇన్పుట్ ఏమి ఇచ్చినాము, 2. ఇదేంటి, అవుట్పుట్ వచ్చింది ఏంటి మనకి, 7. అంటే ఈ 2 అనేది ఇందులో మనము అప్లై చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 7. అంటే దీన్ని మనం ఫంక్షన్ అని మాట్లాడతాం. ఈ ఫంక్షన్ రిలేషన్ విచ్ ఈజ్ ఇన్పుట్ యాజ్ ఎగ్జాక్ట్లీ వన్ అవుట్పుట్. దీన్ని మనము ఇన్పుట్ చేసిన దాన్ని కో డొమైన్ అని మాట్లాడతాం. మనకి అవుట్పుట్ వచ్చిన దాన్ని కో డొమైన్ అని మాట్లాడతాం. ఇది ఫంక్షన్ అన్నమాట. మరి ఫంక్షన్ లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఇంజెక్టివ్, సబ్జెక్టివ్ అని ఉంది. ఓకే, ఇంజెక్టివిటీ అండ్ సబ్జెక్టివిటీ అని ఉంది. ఓకే, మరి ఈ ఇంజెక్టివిటీ సబ్జెక్టివిటీ చెయ్యాలి అంటే మనకి అసలు ఇంజెక్టివిటీ అంటే ఏంది తెలియాలి, సబ్జెక్టివిటీ అంటే ఏందో తెలియాలి. కాబట్టి ఇంజెక్టివిటీ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఇంజెక్టివిటీ అంటే ఏంది, ఈ ఫంక్షన్ లో ఒక రకమైనది. అర్థమైందా? ఇట్లాంటి ఇంకా ఒక 3-4 ఉంటాయి అన్నమాట. అందులో మనకి 2 క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇంజెక్టివ్ అంటే సబ్జెక్టివిటీ అంటే. అసలు అవి చెయ్యాలి అంటే ఫస్ట్ మీకు ఇవి తెలియాలి కదా, అందుకు ఇవి చెప్తున్నాను. ఓకే, వీటి తర్వాత ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే,
ఇంజెక్టివిటీ. అంటే దీన్ని మనం 1 to 1 ఫంక్షన్, ఆ పదంలో చూడండి 1 to 1 అంటే ఒకదానికి ఒకటి, దాన్ని మనము ఇంజెక్టివిటీ అని మాట్లాడతాం. ఇంజెక్టివిటీ. ఓకే, ఇక్కడ చూడండి ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద డొమైన్. డొమైన్ అంటే ఏం మాట్లాడుకున్నాం? ఇన్పుట్ అంటే మనం అప్లై చేసేది. ఎవ్రీ ఎలిమెంట్ అంటే ప్రతి ఒక్కటి మనం చేసే డొమైన్ మ్యాప్స్ టు యూనిక్ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్. అంటే ఇప్పుడు 2 అప్లై చేస్తే మనకి 7 వచ్చింది కదా, దీన్ని అంటే 2 అప్లై చేస్తే 7 వచ్చింది. ఇలా ఒక్క ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటే దాన్ని మనము ఇంజెక్టివిటీ, దాన్ని 1 ఫంక్షన్ అని మాట్లాడతాం. అంటే ఇక్కడ 2 అప్లై చేస్తే 7 వచ్చింది, మనం వేరేది అప్లై చేస్తే మళ్ళీ 7 వస్తుందా? ఖచ్చితంగా రాదు. నువ్వు ఏ విధంగానే ట్రై చేసుకో, 2 తర్వాత నువ్వు ఏదన్నా అప్లై చెయ్యి, వేరేది ఏదన్నా అప్లై చెయ్యి, దాని తర్వాత అదే మళ్ళీ 7 ఆన్సర్ అంటే కాదు, రాదు కూడా నీకు. కాబట్టి దీన్ని మనం 1 ఫంక్షన్. ఇక్కడ చూడండి నో 2 ఇన్పుట్స్ అంటే మనం 2 ఇన్పుట్లు అప్లై చేస్తే, ఒకవేళ దీంట్లో 2 అప్లై చేస్తాను, ఇప్పుడు 3 అప్లై చేస్తాను. ఓకే, 3 అప్లై చేస్తే f of 3 ఈక్వల్ టు ఈ ఫంక్షన్ లో 3 అప్లై చేస్తాను, 2 into 3 ప్లస్ 3, 2 3 జా 6, ఇది ఒక 3. ఓకే, 2 ఒక 3 ఎంత 9. అంటే ఇప్పుడు చూడండి ఈ 3 అనే ఇన్పుట్ కి అంటే డొమైన్ కి ఒక అవుట్పుట్ వచ్చింది, అది ఏంటి? కో డొమైన్ అనేది రావడం జరిగింది. ఈ ఇన్పుట్ డొమైన్, అవుట్పుట్, కో డొమైన్ అంతా రెండు ఒకటే. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి నో 2 ఇన్పుట్స్. ఇదిగో ఇక్కడ ఒక ఇన్పుట్ అప్లై చేస్తాం ఈ ఫంక్షన్ లో, ఇక్కడ ఒకటి ఇన్పుట్ అప్లై చేస్తాం మన ఫంక్షన్ లో. ఇక్కడ చూడండి 2 ఇన్పుట్స్ హ్యావ్ ద సేమ్ అవుట్. ఇక్కడ చూడండి నో 2 ఇన్పుట్స్, 2 ఇన్పుట్స్ కి హ్యావ్ ద సేమ్ అవుట్పుట్ అన్నమాట. అంటే 2 ఇన్పుట్స్ కి ఒకటే అవుట్పుట్ అనేది రాకూడదు, అలాంటి దాన్ని మనం 1 ఫంక్షన్ అని మాట్లాడతాం. ఇక్కడ అసలు ఏది ఇంజెక్టివిటీ అవుతుంది అంటే 1 అంటేనే ఇంజెక్టివిటీ. చూడండి ఏది ఇంజెక్టివిటీ అవుతుంది, ఏది ఇంజెక్టివిటీ కాదు అనేది మీకు ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. ఎగ్జాంపుల్ 1 చూడండి, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? ఇక్కడ చూడండి f of x ఈక్వల్ టు 2x plus 1. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మనకి x ఈక్వల్ టు ఇంటీజర్స్ తీసుకున్నాం, అంటే పాజిటివ్ టర్మ్స్ కానీ నెగిటివ్ టర్మ్స్ కానీ 0 కానీ ఏదైనా తీసుకున్నాం x బదులు. నేను ఇప్పుడు x ఈక్వల్ టు ఈ ఇంటీజర్స్ లో నేను 2 తీసుకుంటున్నాను. 2 ఇంటూ అంటే x బదులు ఎంత? ఇప్పుడు 2 తీసుకుంటున్నాను. x ఈక్వల్ టు 2 అప్లై చేద్దాం. 2 plus 1, 2 2 4 plus 1 ఎంత? 5 వచ్చింది. ఇప్పుడు x ఈక్వల్ టు అంటే ఈ ఫంక్షన్ నేను అప్లై చేస్తున్నాను, ఈ x బదులు -2 తీసుకుంటాను. ఓకే, -2 అప్లై చేస్తే 2 ఇంటూ -2 ప్లస్ 1. ఓకే, 2 2 -4 ప్లస్ 1. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కదా. ఓకే, ఇక్కడ బిగ్ సింబల్ ఏంటి? -4 లో కల్లా 1 పోతే 3. అంటే ఇక్కడ చూడండి ఇక్కడేమో 2 అప్లై చేసినాం, ఇక్కడేమో -2 అప్లై చేసినాం. ఏ అవుట్పుట్స్ సేమ్ వచ్చినాయా? రాలేదు. ఇలా రానప్పుడే మనకి దీన్ని మనము ఏమంటాము? ఇంజెక్టివిటీ 1 ఫంక్షన్ అని మాట్లాడతాం. అంటే వేరు అవుట్పుట్స్ వేరు ఇన్పుట్స్ వేరు అవుట్పుట్స్ రావాలి, దాన్నే మనము 1 ఫంక్షన్ ఇంజెక్టివ్ అని మాట్లాడతాం. ఓకే, ఇది ఇంజెక్టివిటీ. అంటే ఇప్పుడు మీకు డయాగ్రామ్ రూపంలో చెప్పాలంటే ఇది ఇక్కడ చూడండి, ఇది ఏ సెట్ బి సెట్. ఓకే, ఇప్పుడు 2 అప్లై చేశాను, -2 అప్లై చేశాను, మనకు అవుట్పుట్స్ ఏమో 5 వచ్చింది, 3 వచ్చింది. అంటే 2 కి 5 వచ్చింది, -2 కి 3 వచ్చింది. ఓకే, క్లియర్ అయిపోయింది. దీన్ని మనం ఇంజెక్టివిటీ అంటే ఒక్క అవుట్పుట్ కి ఒక ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ ఉంది, ఒక ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ ఉంది, వేరు అవుట్పుట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? 1 ఫంక్షన్ అంటే ఇంజెక్టివిటీ అవుతుంది. ఓకే, మరి అవుట్పుట్ ఇక్కడ చూడండి అసలు ఇది ఇంజెక్టివిటీ అని చెప్పినాను కదా. ఇప్పుడు మనకి ఏం చెప్పాను? ఇది ఇంజెక్టివ్ అని. అసలు ఇంజెక్టివ్ ఎలా ఉండకూడదు, అసలు మనకి ఇంజెక్టివిటీ ఎలా ఉంది ఎలా ఉండకూడదు అని తెలిస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. f of x ఈక్వల్ టు x² తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను x ఈక్వల్ టు 2 తీసుకుంటాను. x ఈక్వల్ టు 2 అంటే ఈ ఫంక్షన్ అప్లై చేద్దాం. 2 x బదులు 2 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ ఆన్సర్ 4. ఓకే, x ఈక్వల్ టు -2 తీసుకుంటాను. ఓకే, -2 తీసుకున్నాను. -2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ చేస్తే అంటే -2 ఇంటూ -2 మైనస్ క్యాన్సల్, 2 2 4 మళ్ళీ 4. ఇక్కడ చూడండి ఇన్పుట్ అంటే డొమైన్ అంటే ఇన్పుట్లు. ఇక్కడ ఏమో ఇన్పుట్లు వేరు తీసుకున్నాం, కానీ అవుట్పుట్లు ఏమొచ్చినాయి? సేమ్ వచ్చినాయి. ఇలా ఇన్పుట్లు వేరు తీసుకొని అవుట్పుట్ గానే సేమ్ వచ్చిందంటే అది ఇంజెక్టివిటీ కాదు. అర్థమైందా? అంటే ఇక్కడ మీ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అసలు ఏది ఇంజెక్టివ్ ఏది ఇంజెక్టివ్ కాదు. ఇంజెక్టివ్ అంటే ఏంటంటే
ఒక ఇన్పుట్ కి ఒక్క అవుట్పుట్ మాత్రమే ఉండాలి, దాన్ని ఇంజెక్టివ్ అని మాట్లాడతాం. అసలు ఏది ఇంజెక్టివ్ కాదంటే వేరు వేరు ఇన్పుట్స్ కి వేరు వేరు ఇన్పుట్స్ తీసుకున్నాం. ఇక్కడేమో x=2 తీసుకున్నాం, ఇక్కడేమో x=-2 తీసుకున్నాం, కానీ అవుట్పుట్స్ మాత్రం ఏమొచ్చినాయి, సేమ్ వచ్చినాయి. దీన్ని మనము ఇంజెక్టివిటీ కాదు అని మాట్లాడతాం. అంటే ఇప్పుడు చూడండి 2 - 2 ఇన్పుట్స్ మాత్రం డొమైన్ వేరు వేరు తీసుకున్నాం, కానీ కోడొమైన్స్ మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. ఓకే చూడండి, రెండింటికి ఇన్పుట్స్ ఏమో వేరు వేరు కానీ ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. ఇలాంటి దాన్ని మనము నాట్ ఇంజెక్టివ్, వేరు వేరు అవుట్పుట్స్ వచ్చేదాన్ని ఇంజెక్టివ్ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇది క్లియర్ అనమాట. ఓకే, అంటే x మనం ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఇంటిజర్స్ ఏమన్నా తీసుకోవచ్చు, ఫంక్షన్ అప్లై చేసుకోవడానికి ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఓకే, ఇక్కడేమో 2 - 2 తీసుకున్నాను, ఇక్కడేమో అంటే వేరు వేరు ఫంక్షన్సే, కానీ ఇది ఫంక్షన్ ఇది ఫంక్షనే, కానీ ఈ ఫంక్షన్ లో మనకి వేరు వేరు ఇన్పుట్స్ చేస్తే వేరు వేరు అవుట్పుట్స్ వచ్చింది. అంటే ఇది ఏంది, ఇంజెక్టివ్ ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక ఫంక్షనే, కానీ ఇందులో 2 ఇందులో -2 వేరు వేరు ఇన్పుట్స్ ఇస్తున్నాం, కానీ అవుట్పుట్స్ మాత్రం సేమ్ వస్తున్నాయి. అంటే ఇది ఇంజెక్టివ్ కాదు. ఇంజెక్టివ్ అవ్వాలంటే ఒకటే 1 1 అనేది అర్థం అవ్వాలి. ఆ 1 1 అంటే ఏంది, ఒకదానికి ఒకటి మాత్రమే ఉండాలి. ఒకేలా వేరు వేరు దానికి మళ్ళీ ఒకటి ఉండకూడదు. ఒకటే ఆన్సర్ ఉంది చూడండి. కాబట్టి మనం దీన్ని ఏమంటాం, ఇంజెక్టివిటీ కాదు. దీనికి ఒక డెఫినేషన్ అనేది ఉందండి. మనం ప్రూవ్ చేయాలనుకుంటే, మనకి ఇచ్చే ఈక్వేషన్ లో మనం ప్రూవ్ చేయాలనుకుంటే f(x1) ఈక్వల్ టు f(x2) ఈక్వల్ టు f(x1) ఈక్వల్ టు x2, లేదా ఆర్ అలాగనే f(x2) నాట్ ఈక్వల్ టు f(x2), x1 నాట్ ఈక్వల్ టు x2. అంటే ఇంజెక్టివిటీ మనకి అవునా కాదా అని చెక్ చేయడం కోసము ఈ కండిషన్ అనేది తీసుకుని మనం అప్లై చేస్తాం అనమాట. అది ప్రాబ్లం లేకపోయినప్పుడు చెప్తాను. అర్థమైందా? ఏది ఇంజెక్టివిటీ కాదో. ఇంజెక్టివిటీ అంటే ఒకటే, వేరు వేరు ఇన్పుట్స్ కి నువ్వు అప్లై చేసే వాటికి వేరు వేరు అవుట్పుట్స్ రావాలి, దాన్ని ఇంజెక్టివ్ అని మాట్లాడతాం. ఏది ఇంజెక్టివ్ కాదో అంటే వేరు వేరు అవుట్పుట్స్ ఇస్తావు, కానీ వేరు వేరు ఇన్పుట్స్ ఇస్తావు, కానీ ఒకటే అవుట్పుట్ గాని వచ్చిందంటే అది ఇంజెక్టివిటీ కాదు. అర్థమైందా? ఎగ్జాంపుల్ గా రాసుకోండి మీరు. ఇది అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మరి ఆ ఇంజెక్టివిటీ మనం ఎలా క్వశ్చన్ లో ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు చేయాలంటే ఇగో దీని పరంగా చేస్తాం అనమాట. ఈ కండిషన్ పరంగా ఓకే, ఈక్వల్ వచ్చినా నాట్ ఈక్వల్ వచ్చినా ఇదంతా ఒకటే దానికి సంబంధించి నో ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళినప్పుడు క్లియర్ గా చెప్తాను. అర్థమైంది కదా? ఇప్పుడు సబ్జెక్టివిటీ అంటే ఏదో తెలుసుకుందాం. ఓకే, నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సబ్జెక్టివిటీ అంటే ఏందో తెలుసుకుందాం. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది కోడొమైన్. ఇప్పుడు కోడొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. కోడొమైన్ అంటే ఏంటి, మనకు వచ్చిన అవుట్పుట్ అన్నమాట. అంటే మనము ఇందాక చెప్పాను కదా, f(x) = x+2 అంటే x బదులు 2 అనుకుంటే ఏమవుతున్నప్పుడు మనం ఇది ఇన్పుట్ అంటే డొమైన్ అవుతుంది. ఏంది, ఇన్పుట్ అన్నమాట. ఇది డొమైన్ అవుతుంది. ఓకే, అది ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తున్నప్పుడు x బదులు 2 అప్లై చేస్తే 2 + 2 4 ఇది అవుట్పుట్ అన్నమాట. ఓకే, అంటే ఇదేమవుతుంది, కోడొమైన్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ చూడండి, కోడొమైన్ అవుతుంది. అంటే ఇప్పుడు కోడొమైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది కోడొమైన్ హ్యాస్ అట్లీస్ట్ 1 పేర్ ఇమేజ్ డొమైన్. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే డొమైన్ అంటే మనకి ఇటు పక్క కదా డొమైన్ ఉన్నట్టు, డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఒక డొమైన్ అనేది కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఒక డొమైన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏ కి ఎక్స్ ఉంది, బి కి వై ఉంది, సి కి ఎక్స్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఏదన్నా ఇమేజ్ కాకుండా ఉందా అంటే ఏమి ఆరో లేకుండా ఉందా అంటే ఇక్కడ ఉన్న 3 డొమైన్లకి ఒక ఇన్పుట్ అనేది ఉంది. ఇక్కడ ఇది అవుట్పుట్స్, ఇది ఇన్పుట్స్. అన్ని అవుట్పుట్స్ కి ఒక ఇన్పుట్ ఉందా, దీన్ని మనం సబ్జెక్టివిటీ అంటాం. అలాగనే ఇంజెక్టివ్ అని కూడా మాట్లాడచ్చు. మళ్ళీ ఇంజెక్టివ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఇంజెక్టివ్ అంటే ఏంది, మన కండిషన్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఒక అవుట్పుట్ అనేది ఉండాలి. ఏ కి ఎక్స్ ఉంది, బి కి వై ఉంది, సి కి జెడ్ ఉంది. ఇది ఇంజెక్టివ్. ఓకే, మరి సబ్జెక్టివ్ అంటే ఏంది, కోడొమైన్ లో ఉన్న ప్రతి ఒక్కదానికి ఒక ఇమేజ్ అనేది ఉంది. ఎక్స్ కి ఏ ఉంది, వై కి బి ఉంది, జెడ్ కి సి ఉంది. కాబట్టి ఇంజెక్టివ్ అవుతుంది, అలాగే సబ్జెక్టివ్ అవుతుంది. మరి ఏది సబ్జెక్టివ్ కాదు మనకి? ఓకే, నాట్ సబ్జెక్టివ్ చూద్దాం. ఇక్కడ చూడండి, డొమైన్ ఏముంది అంటే మనం అప్లై చేసేటివి ఏబిసి ఉంది. అవుట్పుట్ చూడండి, ఎక్స్ వై జెడ్ ఉంది. అంటే ఎక్స్ కి ఏ ఉంది, వై కి బి ఉంది, వై కి సి ఉంది. ఇక్కడ సి ఒక్కటి మిగిలిపోయింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఒక డొమైన్ అనేది ఉండాలి. అక్కడ అదే రాసింది. అంటే ప్రతి ఒక్కటి
అవునా? ఇప్పుడు మరి ఇది ఇక్కడ వచ్చింది, ఇప్పుడు సేమ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మూడిటికి అప్లై అయింది అంటే మూడిటికి ఒక్కొక్క యారో అనేది ఉంది. ఎక్స్ కి ఏ ఉంది, వై కి బి ఉంది, జెడ్ కి సి ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇది మనకి ఏమవుతుంది, సబ్జెక్టివిటీ అవుతుంది. అంటే ఇక్కడ ఏంది, ప్రతి ఒక్కటి మనకి ఫిల్ అవ్వాలి, ప్రతి దానికి ఒక యారో అనేది ఉండాలి ఇక్కడ. అది కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏది మిగలకూడదు. ఒక విషయం చెప్పాలంటే కోడొమైన్ లో ఏది మీకు మిగలకూడదు, ఖచ్చితంగా ఒక డొమైన్ అనేది ఉండాలి. చూడండి, ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. 1 2 3 దానికి మనకి ఎక్స్ 2 4 6 11 అని ఉంది. ఇప్పుడు చూడండి, 1 కి 2, 2 కి 4, అలాగే 3 కి కూడా 4 వచ్చింది. ఓకే, మరి 11 ఒక్కటే మిగిలిపోయింది అంటే ఇది సబ్జెక్టివిటీ కాదు. ఓకే, సబ్జెక్టివిటీ అవ్వాలంటే ఏంది, మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి 2 3 6 ఎక్స్ వై జెడ్. అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ కి 2 ఉంది, వై కి 3 ఉంది, జెడ్ కి 6 ఉంది. ఇది ఏమవుతుంది, సబ్జెక్టివిటీ. లేదు, ఆర్డర్ చేంజ్ అయి ఉన్నాయి. ఓకే, ఇగో ఎక్స్ కి వై కి 2 ఉంది, ఎక్స్ కి 3 ఉంది, జెడ్ కి 6 ఉంది. ఓకే, ఇది కూడా మనకి సబ్జెక్టివిటీ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఈ కోడొమైన్ ఇంపార్టెంట్. అంటే మనకి ఏంటి, మనకు వచ్చిన ఆన్సర్ దానికి ఒక ఇన్పుట్ అనేది ఉందా లేదా, రివర్స్ అన్నమాట. రివర్స్ ఇప్పుడు అంటే ఇందులో ఉన్న ప్రతి కోడొమైన్ లో ఉన్న ప్రతి ఒక్కటి మనకు ఒక ఇన్పుట్ అనేది కలిగి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? చూడండి, ఎక్స్ కి ఏ ఉంది, వై కి జెడ్ ఉంది, జెడ్ కి సి ఉంది. ఓకే, ఇక్కడ ఎక్స్ కి ఏ ఉంది, వై కి బి ఉంది, వై కి సి ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, జెడ్ కి అనేది అంటే కోడొమైన్ లో ఒకటి మిగిలిపోయింది కాబట్టి ఏది మిగలకూడదు. ఒక విషయం చెప్పాలంటే ఏది మిగలకూడదు, ప్రతి అవుట్పుట్ కి. అంటే మనకి అవుట్పుట్ అంటే ఏంది, కోడొమైన్ అనమాట. కోడొమైన్ కి ఖచ్చితంగా ఒక ఇన్పుట్ అంటే డొమైన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఏది మిగలకూడదు. మనకు వచ్చిన ఆన్సర్ లో ఏదో ఒకటి ఇమేజ్ అయి ఉండాలి, కలిసి ఉండాలి. కాబట్టి ఏది కలిసి లేదు కాబట్టి అన్ని కలిస్తేనే మనకి ఏమంటాం, సబ్జెక్టివిటీ. ఏది కలవకుండా అటుపక్క ఓకే, కోడొమైన్ లో ఏ ఒకటి మిగిలిపోయింది కాబట్టి ఈ జెడ్ అనేది మిగిలిపోయింది కాబట్టి మనకి ఇదే సబ్జెక్టివ్ కాదు. అందుకే నాట్ సబ్జెక్టివ్, ఇదేమో సబ్జెక్టివ్. సబ్జెక్టివ్ వాళ్ళంటే ఒకటే, ప్రతి ఒక్కదానికి ఒక ఏంటి ఇన్పుట్ అనేది కలిగి ఉండాలి. అంటే డొమైన్ కలిగి ఉండాలి. ఒక కోడొమైన్స్ లో ఉన్న ప్రతి బాగునండి, కోడొమైన్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక డొమైన్ అనేది కలిగి ఉండాలి. కామన్ ఉన్నా పర్లేదు, ఒకదానికి ఒకటి వచ్చినా పర్లేదు, మనకి సంబంధం లేదు. కానీ ఇక్కడ మ్యాచింగ్ అనేది అవ్వాలి. కోడొమైన్ లో ఉన్న ప్రతి ఒక్కటి మ్యాచ్ అయి ఉండాలి దేనిలకి, డొమైన్లకి. అర్థమైందే? ఇది సబ్జెక్టివిటీ. మరి ఎప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇంజెక్టివిటీ అంటే అర్థమైంది, సబ్జెక్టివ్ అంటే అర్థమైంది. మరి ఈ సబ్జెక్టివ్ ఇందాక నేను 2 కండిషన్ రాశాను ఎలాగాని. దీనికి ఎలాగంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై, ఈ కండిషన్ మీద మనం చెక్ చేస్తాం అన్నమాట. అంటే దీనికి ఒకటి ఉందా లేదా అనేది చెక్ చేస్తాం అనమాట. ఇది కండిషన్ అన్నమాట. ఇప్పుడు ఈ కండిషన్ మీద సబ్జెక్టివిటీ కాదా, ఇందాక ఇక్కడ మీకు 2 కండిషన్లు వేస్తున్నా, ఆ 2 కండిషన్లతో ఇంజెక్టివ్ కాదా అవునా అనేది చెక్ చేస్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్, రఫ్ చేసేస్తాను. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఇంజెక్టివ్ అంటే ఏందో తెలుసుకున్నారు, అలాగనే సబ్జెక్టివ్ అంటే ఏందో తెలుసుకున్నారు, ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ మూడిటి మీద కాన్సెప్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వాటి మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇట్లాంటి మొత్తం మనకు 5 ఉండే చాలా చాలా ఈజీగా ఉంటాయి. మనకి 2 మార్క్స్ రానికి అవకాశం ఉండే క్వశ్చన్స్ అనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. మనకి 2 మార్క్స్ కి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్, ఎందుకంటే బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్ లో ఉంది ఈ క్వశ్చన్. ఓకే, check the injective and subjective of the function f is to n dash n given by the f of x equal to x square. ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఫంక్షన్ అసలు ఇంజెక్టివ్ అవుతుందా, సబ్జెక్టివ్ అవుతుందా లేదా అనేది చెప్పమంటారు. కానీ మళ్ళీ మనం ఏ నంబర్ని తీసుకోవాలంట, న్యాచురల్ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఎక్స్ బదులు న్యాచురల్ నంబర్స్ రావాలి, అలాగే మనకి అవుట్పుట్స్ కూడా న్యాచురల్ నంబర్స్ రావాలి. అలా చేసినప్పుడు అవి ఇంజెక్టివ్ అవుతాయా లేకుంటే సబ్జెక్ట్ అవుతాయా కాదా అని కనుక్కోమంటున్నారు. ఇది క్వశ్చన్. ఓకే, అసలు న్యాచురల్ నంబర్స్ అంటే మనకు తెలుసు కదా. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 అంటే 1 నుంచి ఇన్ఫైనైట్ అనమాట. మనం చెప్పలేము ఎన్ని న్యాచురల్ నంబర్స్ ఉంటాయో, కాబట్టి అసలు చెప్పలేము. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇన్పుట్ ఏంటి, ఇన్పుట్ మనకి న్యాచురల్ నెంబర్స్ కదా. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 డాష్ డాష్ డాష్. అలాగే ఇప్పుడు అవుట్పుట్స్ కూడా మనకి ఏం రావాలి,
మనకి న్యాచురల్ నెంబర్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇలా న్యాచురల్ నెంబర్సే రావడం జరుగుతుంది. అసలు ఇంజెక్టివ్ అవ్వాలంటే ఫస్ట్ రూల్ ఏంటి? ఇప్పుడు రెండు టాపిక్స్ అనమాట. ఫస్ట్ ఇంజెక్టివ్ చెక్ చేయాలి, తర్వాత సబ్జెక్టివ్ చెక్ చేయాలి. ఓకే, సొల్యూషన్ గివెన్ ద మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ఎఫ్ ఇస్ టు ఎన్ డాష్ ఎన్, అలాగే ఫంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అసలు ఇంజెక్టివ్ అవునా కాదా అని మనము ఇందాక చెప్పాను, మనము ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అనుకొని వాటిని సాల్వ్ చేస్తామని. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2, అసలు దీని మీనింగ్ ఏంటో పూర్తిగా చెప్తాను. ఇప్పుడు ఇది మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్ వినరండి. మనం ఇది ఇంజెక్టివ్ కాదని కనుక్కోవడానికి ఇది ఒక కండిషన్ అనమాట. ఓకే, ఇది ఎందుకు ఈక్వల్ ఉన్నంత మాత్రాన x1 x2 కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇది కండిషన్ అనమాట. అసలు ఇంజెక్టివ్ అవుతుందా అవ్వదా? అసలు ఇంజెక్టివ్ అవ్వాలంటే ఏంటి మనకి రూల్ చెప్పాను కదా. ఇంజెక్టివ్ అవ్వాలంటే ప్రతి ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ అనేది ఉండాలి. ప్రతి ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ అనేది ఉండాలి కదా, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది మనకి ఇంజెక్టివ్. మరి ఆ ఇంజెక్టివ్ అవునా కాదా అని కనుక్కోవడానికి ఇది. ఓకే, ఇప్పుడు చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏంటండి? ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ వన్ కాబట్టి x1 స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అంటే ఏంటి? మళ్ళా ఇది మొత్తం కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కిందకే వస్తుంది. ఇదంతా ఫంక్షన్ మనకి ఫంక్షన్ వాల్యూ ఏంది? ఎక్స్ స్క్వేర్ కాబట్టి 2x2 స్క్వేర్ అంటే ఇది x1 ఇది x2 ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్ ఈ కండిషన్ ప్రకారం స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ చేసేసేయండి. అప్పుడు ఏం మిగులుతుంది? x1 ఈక్వల్ టు x2. అసలు దీని మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి. అసలు x1 ఈక్వల్ టు x2 మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారంగా మనకి ప్రతి న్యాచురల్ నంబర్స్ లోని ప్రతి రెండు ఇన్పుట్లకి ఒకే అవుట్పుట్ రాలేదు అని కండిషన్ అన్నమాట. ఇప్పుడు మనకు వచ్చిన ఈ x1 ఈక్వల్ టు x2 అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న రెండు ఇన్పుట్లకి ఒకే అవుట్పుట్ రావట్లేదు అని అర్థం అన్నమాట. ఇక్కడ x1 x2 అంటే ఈ రావట్లేదు అంటే ఏంటి దానికి అర్థము? ఇక్కడ చూడండి 1 కి స్క్వేర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫంక్షన్ ఇది కదా, మొత్తం న్యాచురల్ నంబర్స్. ఫంక్షన్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇవి ఎక్స్ వాల్యూస్, ఇవి వై వాల్యూస్. వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, ఇవి వై వాల్యూస్, ఇవి ఎక్స్ స్క్వేర్. బాగా వినండి, మనం 1 స్క్వేర్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 1 అంటే వై వాల్యూ, ఒక వాల్యూ అనేది వస్తుంది వై వాల్యూ. ఇదేమో ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ బదులు వాల్యూ అప్లై చేస్తే మనకి వై వాల్యూ వస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్. ఇప్పుడు 2 అప్లై చేద్దాం. 2 కి అప్లై చేస్తే ఏమవుతుంది? 2 స్క్వేర్ అప్లై చేస్తే 4 వస్తుంది కదా, 4. 3 స్క్వేర్ అప్లై చేస్తే 9 వస్తుంది. 4 స్క్వేర్ అప్లై చేస్తే 16 వస్తుంది. అసలు ఈ x1 ఈక్వల్ టు x2 మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చినది ప్రతి ఇన్పుట్ కి ఇక్కడ చూడండి ప్రతి రెండు ఇన్పుట్లకి ఒకటే అవుట్పుట్ లేవు. చూడండి, ఇన్పుట్ కి ఒక వేరే అవుట్పుట్, ఇన్పుట్ కి ఒక వేరే అవుట్పుట్, ఇన్పుట్ కి ఒక వేరే అవుట్పుట్. అంటే ఇప్పుడు 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్, 11 స్క్వేర్ అలా చేసుకుంటే వెళ్తే మీకు ఖచ్చితంగా అవతల ఏముంటుంది? ఒక అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇదే కదా ఇంజెక్టివ్ అంటే. ఏం మాట్లాడుకునే ఇంజెక్టివ్ అంటే ప్రతి ఒక్క ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ ఖచ్చితంగా ఉండాలి. ఉండాలా మరి? 1 స్క్వేర్ కి 1, 2 స్క్వేర్ కి 4, 3 స్క్వేర్ కి 9, 4 స్క్వేర్ 16 కి ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క అవుట్పుట్ అనేది మనకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇంజెక్టివ్. దేర్ఫోర్ సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ ఇంజెక్టివ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఇంజెక్టివ్ అయిపోయింది, అంతే కండిషన్. ఇది ఫస్ట్ అనమాట, ఇంజెక్టివ్ కాదా అని కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సబ్జెక్టివ్ కాదా అని కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు రెండోది సబ్జెక్టివ్ అవ్వాలంటే సబ్జెక్టివిటీ అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రివర్స్ చూడండి. మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము? ప్రతి ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ ఉండాలని మాట్లాడుకున్నాం ఇంజెక్టివ్ లో. ఇది ఒక్కటే ప్రాబ్లం, టైం పట్టేది. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే అన్ని సేమ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనం సబ్జెక్టివ్ లో ఏం మాట్లాడుకున్నాం? ప్రతి అవుట్పుట్ కి ఒక ఇన్పుట్ ఉండాలి అని మాట్లాడుకున్నాం. బాగా వినండి, ప్రతి ఒక్క అవుట్పుట్ కి ప్రతి ఒక్క ఇన్పుట్ అనేది కలిగి ఉండాలి అని మాట్లాడుకున్నాం. అదే కదా, అంటే ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవ్వాలి. 1 కి ఒక మ్యాపింగ్ అవ్వాలి, 2 కి మ్యాపింగ్ అవ్వాలి, 3 కి మ్యాపింగ్ అవ్వాలి, 4 కి మ్యాపింగ్ అవ్వాలి, 5 కి అంటే అక్కడి నుంచి 5 కి మ్యాపింగ్ అవ్వాలి, 6 కి మ్యాపింగ్ అవ్వాలి. ఇలా ప్రతి దానికి ఒక పేరు ఇమేజ్ అనేది కలిగి ఉండాలి. అలా ఉంటేనే మనం సబ్జెక్టివ్ అని మాట్లాడతాం. ఇప్పుడు ఇది ఇంజెక్టివ్ కండిషన్ అయిపోయింది. మరి సబ్జెక్టివ్ ఫంక్షన్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని మాట్లాడినాం కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ముందుగానే రాసేసాను.
ఇక్కడ చూడండి. ఇప్పుడు సబ్జెక్టివిటీ అవ్వాలంటే మనకు కండిషన్ ఏంటంటే ఇగో ఇంజెక్టివ్ అవ్వాలంటే ఈ కండిషన్ పరంగా మాట్లాడతాం, సబ్జెక్టివ్ కావాలంటే ఈ కండిషన్ పరంగా మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఓకే, y ఈక్వల్ టు 2 తీసుకున్నాం, ఎందుకంటే మనకి అవతల ఇంపార్టెంట్, అంటే y వాల్యూస్ ఇంపార్టెంట్ అనమాట. y కి ఒక వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. ఓకే, y కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ y కి కొంచెం అంటే డొమైన్ కి అవుట్పుట్ లకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. ఇక్కడ ఇంజెక్టివ్ లో ఇన్పుట్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాం అనమాట. సబ్జెక్టివ్ లో అవతల వాటికి ఎక్కువ వాల్యూ ఇస్తాం అనమాట మనం. ఓకే, y ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఇప్పుడు అప్లై చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు y వాల్యూ ఎంత 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 స్క్వేర్ అప్లై చేసినాం అనుకోండి, బాగా వినండి, ఇక్కడ ఏం రావడం జరిగిందంటే 2 రావడం జరిగింది. అసలు 2 కు మ్యాపింగ్ అవుతుందా అవ్వదా? అవ్వదు యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే మీకు సింపుల్ చెప్తానండి, 1 స్క్వేర్ అప్లై చేస్తే ఎంత 1, 2 కి స్క్వేర్ అప్లై చేస్తే ఎంత 2 కి స్క్వేర్ అప్లై చేస్తే 4, 3 కి స్క్వేర్ అప్లై చేస్తే ఎంత 9 కదా. ఇవి మనకు తెలుసు. ఇప్పుడు బాగా చూడండి, మీకు డయాగ్రామ్ రూపంలో చెప్తాను, ఇంకా సింపుల్ గా అర్థమవుతుంది. ఒకటే కండిషన్, 1 కి స్క్వేర్ అప్లై చేస్తే ఎంత వచ్చింది 1 వచ్చింది, 2 కి స్క్వేర్ అప్లై చేస్తే ఎంత వచ్చింది 4 వచ్చింది, 3 కి స్క్వేర్ అప్లై చేస్తే ఎంత వచ్చింది 9 వచ్చింది, 4 కి స్క్వేర్ అప్లై చేస్తే 16 వచ్చింది, 5 కి స్క్వేర్ అప్లై చేస్తే 25 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిదానికి 1 కి మ్యాపింగ్ అయింది, 4 కి మ్యాపింగ్ అయింది, 2 కి 3 కి మ్యాపింగ్ అయింది, ఇక్కడ అవ్వలేదు. 5 కి మ్యాపింగ్ అవ్వలేదు, 6 కి మ్యాపింగ్ అవ్వలేదు, 7 కి పేరు ఇమేజ్ చూపించట్లేదు, 8 కి ఇమేజ్ ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, సబ్జెక్టివ్ లో ప్రతి అవుట్పుట్ కి ఒక ఇమేజ్ కలిగి ఉండాలి. మరి 2 కి ఇమేజ్ కలిగి ఉందా? ఇక్కడ అదే రావడం జరిగింది. మనకి ఏం రావడం జరిగింది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2. నువ్వు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 చేస్తే ఏదన్నా ఎక్స్ పెట్టి స్క్వేర్ అప్లై చేస్తే నీకు 2 అనేది రాదు. ఇగో వచ్చింది. ఇప్పుడు 2 కి ఏమైనా మ్యాపింగ్ అయిందా? ఇక్కడ నీకు 2 స్క్వేర్ ఏమో 4 వచ్చింది. ఇది కండిషన్ ఏంటంటే ఇక్కడ బాగానండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 2 అంటే నువ్వు ఏ నంబర్ అన్నా పెడితే 2 వస్తుంది అని చెప్తుంది, 2 వస్తుంది అని చెప్తుంది. కానీ ఇక్కడ రావడం లేదు మనకి. ఏంటి, 2 కి ఏదన్నా మ్యాపింగ్ అవుతుందా, 3 కి మ్యాపింగ్ అవుతుందా, 5 కి మ్యాపింగ్ అవుతుందా, 6 కి మ్యాపింగ్ అవుతుందా? ఏది కావట్లేదు. కాబట్టి therefore f is a not ఏం జరిగినా సబ్జెక్టివ్ అని మాట్లాడుతాం మనం. సబ్జెక్టివ్. ఓకే, అంటే నాట్ సబ్జెక్టివ్, ఇది సబ్జెక్టివ్ కాలేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంజెక్టివ్ అవ్వాలంటే ప్రతి ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ కలిగి ఉండాలి. అయ్యింది ఇందాక. ఓకే, కానీ సబ్జెక్టివ్ కి వచ్చే తలకల్లా అవుట్పుట్స్ ఇంపార్టెంట్. అవుట్పుట్ లో ఉన్న ప్రతి ఒక్కటి ఇమేజ్ కలిగి ఉండాలి, యారో కలిగి ఉండాలి. 2 కి యారో కలిగి ఉండట్లేదు కండిషన్ ప్రకారం, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్రకారంగా. కాబట్టి ఇది నాట్ సబ్జెక్టివ్, ఇది ఇంజెక్టివ్ అయిందనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఇంకా మిగతా ప్రాబ్లమ్ చాలా చాలా ఈజీ ఉంటే ముందుగానే కండిషన్ రాసి పెడతాను. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్ అనమాట. ఓకే, సేమ్ ఇందాక లెక్కనే ఉంటుంది, ఏం పెద్దగా ఏముండదు. ఒకటే ఇంజెక్టివ్ అంటే ఒకటే అర్థం అవ్వాలబ్బా. ఇక్కడున్న ఇన్పుట్స్ ఏంటి, ఇక్కడున్న ఇన్పుట్స్ కి ఒక్కొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ ఉండాల అంతే. మళ్ళీ సబ్జెక్టివ్ అంటే రివర్స్ అనమాట. ఇక్కడున్న ప్రతి అవుట్పుట్ కి ఒక్కొక్క ఇమేజ్ కలిగి ఉండాలి. ఓకే, ఒక్కొక్క ఇమేజ్ కలిగి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఏం పెద్దగా కష్టమేం కాదు ఈ రెండింటికి సంబంధించి. చెక్ ద ఇంజెక్టివిటీ అండ్ సబ్జెక్టివిటీ ఆఫ్ ది ఫంక్షన్ f is to x డాష్. ఇక్కడ చూడండి, ఇంటీజర్స్. జెడ్ అంటే ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ అంటే ఏంటివి మనకి, పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ ఇంక్లూడింగ్ విత్ 0 కదా. అంటే మనకి నెగిటివ్ నంబర్స్ ఉంటాయి, పాజిటివ్. అందుకే ఇక్కడ చూడండి ఇంకా దండి ఉంటాయి. ఓకే, అందుకే డాట్స్ పెట్టాను. ఇంకా నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, 0 ఉంటుంది కదా. ఓకే, మరి ఇప్పుడు మనం ఏం చేయాలా, గివెన్ బై ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లో ఇంటీజర్స్ కి సంబంధించి, ఇన్పుట్స్ కి సంబంధించి మనకి ఇంజెక్టివిటీ అవుతుందా, సబ్జెక్టివిటీ అవుతుందా కాదా అని కనుక్కోమంటున్నారు. ఇది క్వశ్చన్. మరి గివెన్ ద ఎఫ్, ఇక్కడ చూడండి, జెడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనము కండిషన్ ఉపయోగించవచ్చు, కానీ ఉపయోగించకుండానే చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్ నంబర్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనందరికీ తెలుసు. ఓకే, ఇది చాలా చాలా ఈజీగా ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటాను. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటాను. అంటే ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు 2 తీసుకుంటే ఏమొస్తుంది, 2 స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4. ఇప్పుడు -2 తీసుకుంటాను. ఓకే, -2 తీసుకుంటాను. -2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. అంటే -2 ఇంటూ -2 వేస్తే 4 వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు మ్యాపింగ్ తీస్తే అర్థమవుతుంది. అంటే నేను 2 తీసుకున్నాను, 2కి ఏమొచ్చింది
4 వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ -2 తీసుకున్నాను, 4 వచ్చింది. చూడండి, ఇది మనకి ఇంజెక్టివ్ అవుతుందా? అందుకే నేను ఒకసారి 2 ఒకసారి -2 చెక్ చేసి చూశాను. ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్ ఉంది కాబట్టి, అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకే, అర్థమైందా? అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే 2 అప్లై చేశాను, -2 అప్లై చేశాను, కానీ మనకు అవుట్పుట్స్ ఏమొచ్చింది? సేమ్ ఇమేజ్ కలిగి వచ్చింది. అంటే ఇన్పుట్స్ వేరు వేరు, అవుట్పుట్ ఏమో సేమ్. ఇది ఇంజెక్టివ్ అవుతుందా? కాదు. మనం ఇదే ఇప్పటి వరకు మాట్లాడుకునేది. ఓకే, ఫస్ట్ వీడియో స్టార్ట్ అయిన కాడ నుంచి ఇదే మాట్లాడతాం. ఏంది? వేరు వేరు అవుట్పుట్స్ కి ఒకటే ఇన్పుట్ ఉండకూడదు. అలా ఉంటే గానీ అది ఇంజెక్టివ్ కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, 2 inputs have same image. ఇది సేమ్ ఇమేజ్ అని చూపిస్తుంది. చూడండి, మనం ఏమో వేరు వేరు అవుట్పుట్స్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఒకటే దానికి ఏంది 4 అనేటివి మనకి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇది ఇంజెక్టివ్ కాబట్టి. సో f of x is not in the injectivity. ఓకే, ఇంజెక్టివ్. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, ఇంకా తర్వాత ఇక్కడ మనం ఇంకో కండిషన్ కూడా రాసుకోవచ్చండి. f of 2 ఈక్వల్ టు f of -2 ఈక్వల్ టు 4. అంటే f of x2 కి f of -2 కి సేమ్ ఇమేజ్ వచ్చింది కాబట్టి ఇది ఇంజెక్టివ్ కాదు. ఓకే, ఇంజెక్టివ్ కాదు. మనకి సేమ్ ఇమేజ్ రాకూడదు. ఇప్పుడు -2 కి వేరేది వచ్చి 2 కి వేరేది వచ్చి ఉంటే అది అన్నా, నువ్వు 2 తీసుకున్నా, నేను 5 తీసుకుంటున్నా, తీసుకో, నో ప్రాబ్లం. 1 తీసుకున్నా, తీసుకో. 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ -1 ఇస్తే -1 వస్తుంది. అంటే 1 కూడా మళ్ళీ ఏమొస్తుంది? -1 కి 1 కూడా సేమ్ ఒకటే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఒకటే అవుట్పుట్ రాకూడదు. మనం తీసుకునేదేమో రెండు వేరు వేరు ఇన్పుట్స్, కానీ ఒకటే అవుట్పుట్ వస్తుంది. అలా వచ్చేదాన్ని మనం ఇంజెక్టివ్ కాదు అని మాట్లాడతాం. ఇంజెక్టివ్ అవ్వాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం. ఓకే, అవుట్పుట్స్ నుంచి వెళ్ళాలి. అలా వేరు వేరు అవుట్పుట్స్ ఇన్పుట్స్ నుంచి వెళ్తే వేరే వేరే అవుట్పుట్స్ అనేవి రావాలి. అలాంటి దాన్ని ఇంజెక్టివ్ అని మాట్లాడతాం. ఓకే, కాబట్టి ఇది ఇంజెక్టివ్ కాదు. ఓకే, సబ్జెక్టివిటీ కరెక్ట్ చేద్దాం. టేక్ ఎనీ y ఈక్వల్ టు న్యాచురల్, మనకి ఇంటీజర్స్ కదా, ఇక్కడ ఇంటీజర్స్ సచ్ దట్ మనకి ఏమని చెప్పాను? అవుట్పుట్ ఏది మనకి సబ్జెక్టివిటీ అవ్వాలంటే కండిషన్ ఇది అనమాట. ఓకే, ఇప్పుడు నేను y ఈక్వల్ టు 2 తీసుకుంటాను. టేక్ y ఈక్వల్ టు 2 తీసుకుంటాం. ఓకే, y ఈక్వల్ టు 2 తీసుకుంటే f of x అంటే ఎంత అండి? మనకి x² కదా, x² ఈక్వల్ టు y. ఓకే, y బదులు ఎంత తీసుకున్నా? స్క్వేర్ అవతల పోతే ఏమవుతుందండి? మనకి రూట్, అంటే √2 అంటే +or- అంటే ఇక్కడ బాగా చూడండి, x ఈక్వల్ టు +or- √2 అంటే నువ్వు x బదులు ఏది పెట్టినా అంటే నీకు √2 వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు 0 పెట్టినావు, √2 వస్తుందా? 1 పెట్టినావు, √2 వస్తుందా? 2 పెట్టినావు, √2 వస్తుందా? అంటే ఇక్కడ చూడండి, అంటే x బదులు నువ్వు ఏం పెట్టావు? √2 కి సమానం అవుతుంది అని రావడం జరుగుతుంది. ఇక్కడ మన కండిషన్. అసలు రూట్లు అనేవి మనకి ఇంటీజర్స్ లో ఎందుకు వస్తాయండి? అసలు ఇంటీజర్స్ లో రూట్లే రావు. అంటే ఇప్పుడు మనకు వచ్చిన కండిషన్ తప్పు. కాబట్టి therefore f is not ఇంజెక్టివిటీ. అంటే ఇక్కడ ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మ్యాపింగ్ లో కూడా చూసుకుంటే ఇక్కడ ఏమని రావడం జరిగింది? x ఈక్వల్ టు +or- అని వచ్చింది. అంటే x బదులు ఇవి తీసుకో, నీకు అవుట్పుట్ √2 రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. లేదు, √2 ఇక్కడ దేనికన్నా మ్యాచ్ వస్తుంది, √2నే ఉండదు కదా మనకి. ఇక్కడ మనం ఈ కండిషన్ ప్రకారం సబ్జెక్టివిటీ కండిషన్ ప్రకారము ఈ ఇంటీజర్స్ లో మనకి √2నే ఉండదు, కానీ ఇక్కడ √2 వచ్చింది. కాబట్టి ఇది మనకి ఖచ్చితంగా ఏంటి? నాట్ సబ్జెక్టివిటీ అనమాట. ఓకే, మిగతా 3 ప్రాబ్లమ్స్ కూడా అంతే ఉంటాయి. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, 5 క్వశ్చన్ల నుంచి మనకు ఒక 2 మార్క్స్ కానీ అవకాశం ఉండే క్వశ్చన్ ఎక్సర్సైజ్ అనమాట. 2 మార్క్స్ వస్తాయి ఈ లెసన్ నుంచి. నేను ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి అక్కడ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా రాస్తాను. ఓకే, ఈ లెసన్ నుంచి ఏమేమి వస్తాయని. ఇక్కడ మనకి 3 ఇక్కడ ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అనమాట. చూద్దాం. ఇందాక లెక్కనే ఉంటుంది. ఏమంటే ఇక్కడ ఇంటీజర్స్ అయిపోయింది, ఇప్పుడు రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే ఏంటంటే మనకి p/q ఫామ్. ఆ p/q ఫామ్ లో మొత్తం మళ్ళీ ఏముంటాయి? మనకి నంబర్లు అలా ఉంటాయి. అంటే ఇప్పుడు 1, 2 మధ్య బైలో ఉన్నట్టు ఉంటాయి. అంటే బైలో ఉన్నట్టు కూడా ఇప్పుడు మనకి ప్రూవ్ అవుతాయి అనమాట. ఓకే, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే p/q ఫామ్ కూడా అప్రూవ్ అవుతుంది, అంటే బైలో ఉన్నా కానీ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, చూద్దాం. ఇంకా ఇవన్నీ వాటికి కిందకి వస్తాయి. రేషనల్ నంబర్స్ అంటే ఏమొస్తాయంటే న్యాచురల్ నంబర్స్ వస్తాయి, హోల్ నంబర్స్ వస్తాయి, ఇంటీజర్స్ వస్తాయి, p/q ఫామ్ లో ఉన్నటువంటి వస్తాయి. వీటిని అన్నిటిని కలుపుకొని ఏమంటాం? రేషనల్ నంబర్స్ అంటాం. అంతే ఆర్. ఓకే, a check injectivity and subjectivity of the function of f is to r dash r given by the f of x equal to x². అంటే ఇక్కడ ఇప్పుడు రేషనల్ నంబర్ తో మనకి f of x ఈక్వల్ టు x² కి
ఇంజెక్టివ్ సబ్జెక్టివిటీ చెక్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, చెక్ చేద్దాం. గివెన్ మనకి ఫంక్షన్ ఏంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్. ఇప్పుడు మీకు రేషనల్ నంబర్స్ లో ఏదన్నా తీసుకోవచ్చు, బైలో ఉన్నది తీసుకోవచ్చు, నెగిటివ్ నంబర్ తీసుకోవచ్చు, బైలో తీసుకోవచ్చు, సున్నా కూడా తీసుకోవచ్చు, బైలో ఉన్నట్టు కూడా అదిగో. అందుకే T/2 ఫామ్ అంటే మనకి ఇప్పుడు 7/6 6/7 ఉంది, ఇది కూడా తీసుకో పర్లేదు. మ్యాపింగ్ అయితే మేము చూడు ఒకసారి ట్రై చేయి. కాబట్టి ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, నేను 1 తీసుకుంటాను సింపుల్ గా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 మనకు ఫంక్షన్ ఉంది ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ బదులు 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ -1 ఉంది, -1 అప్లై చేద్దాం, హోల్ స్క్వేర్ వస్తుంది అంటే మళ్ళా 1 వస్తుంది. ఇందాకనే మాట్లాడినాం. ఇక్కడ మ్యాపింగ్ చేసి చూద్దామా. 1 కి ఏం రావడం జరుగుతుంది, మనకి 1 రావడం జరుగుతుంది. మళ్ళా -1 కూడా 1 రావడం జరుగుతుంది. ఇది ఇంజెక్టివిటీ అవుతుందా? కాదు. ఎందుకు? అవుట్పుట్స్ వేరు వేరు కానీ అవుట్పుట్స్ ఇన్పుట్స్ వేరు వేరు కానీ అవుట్పుట్ మాత్రం సేమ్ ఉంది. కాబట్టి ఇది మనకి ఇంజెక్టివిటీ కాదు. ఇక్కడ అదే రాశాను, 2 inputs have same image. 2 inputs ఏమో వేరు వేరు కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే చూపిస్తుంది. కాబట్టి మనకి ఇది ఏమవుతుంది, ఇంజెక్టివిటీ కాదు. కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఇంజెక్టివిటీ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు సబ్జెక్టివిటీ గడికి వెళ్దాం. సేమ్ ఇందాకడి ప్రాబ్లమే. ఓకే, నో ప్రాబ్లం. ఏమంటే ఇక్కడ ఆర్ ఉంటుంది, మనం సేమ్ ఇందాక లెక్కనే రాసుకోవచ్చు. టేక్ ఎనీ వై ఈక్వల్ టు ఏంది రేషనల్ నంబర్. ఓకే, we need to find such that f of x equal to y తీసుకున్నాం, y equal to 2 తీసుకున్నాం, x స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి f of x అంటే ఏంటి, మనకి x స్క్వేర్ కదా, ఆ x స్క్వేర్ అప్లై చేశాను. y ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, 2 తీసుకున్నాం. x ఈక్వల్ టు +or-√2 వచ్చింది. మరి √2 అనేవి మనకి రేషనల్ నంబర్స్ లో ఉంటాయా? ఉండవు, అది ఇరేషనల్ లో ఉంటాయి. ఇరేషనల్ అయితే √2, √5, √6 ఇట్లాంటి వాల్యూస్ అనేవి ఉంటాయి. మనకి ఇక్కడ రేషనల్ నంబర్ గానే చెప్తుంది. మరి రేషనల్ నంబర్ లో మ్యాపింగ్ అవుతుందా? మనకి ఏదన్నా ఉందే మనకి మ్యాపింగ్ అవ్వడానికి. ఇక్కడ చూడండి, ఏదన్నా రేషనల్ నంబర్ అంటే రూట్ లో ఉండేవి ఉన్నాయా మనకి రేషనల్ నంబర్స్? ఇవన్నీ రేషనల్ నంబర్స్ అనమాట ఇప్పుడు మనకి. ఓకే, రేషనల్ నంబర్స్ అంటే చెప్పాను కదా, 0 ఉంటుంది, పాజిటివ్ నంబర్స్ ఉంటుంది, నెగిటివ్ నంబర్స్ ఉంటుంది, బైలో ఉండేవి కూడా ఉంటాయి. ఓకే, బైలోనన్నా వచ్చింటే ఇది సబ్జెక్టివిటీ అండి, మీరు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం రేషనల్ నంబర్ ప్రకారం మనకి బైలో వచ్చింది కాబట్టి మేము సబ్జెక్టివిటీ అంటున్నాం అంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ బైలో రూట్లలో వచ్చింది ఇక్కడ మనకి సేమ్ ఇందాక ప్రాబ్లం లెక్కనే. కాబట్టి రూట్ లో ఉండేటి మనకి ఏ మ్యాపింగ్ కావు. కాబట్టి therefore f is not subjectivity. ఓకే, నోట్ స్టూడెంట్స్, ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, 2 మార్క్స్ వచ్చే ప్రాబ్లం. ఓకే, మీరు ఏం లేదు, కండిషన్ అర్థం చేసుకోండి, ఇంట్రడక్షన్ క్లాస్ వినండి, ఖచ్చితంగా అర్థమవుతాయి. నేను త్వరగానే రాసి కంప్లీట్ చేస్తాను. కావాలంటే ఆన్సర్ కూడా బోర్డు మీద రాసి ఒక స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూడా వెళ్తాను త్వరగా అయిపోవడానికి. ఎందుకంటే చాలా లెసన్స్ పెండింగ్ ఉండే కాబట్టి నాకు అర్థమవుతుంది. నేను యూనిట్ టెస్ట్ల ప్రకారం లేకుంటే ప్రిఫరెన్స్ ప్రకారం ఖచ్చితంగా చాప్టర్స్ అనేవి ఫినిష్ చేస్తాను. నవంబర్ కల్లా అయితే ఖచ్చితంగా ఫినిష్ చేస్తాను. ఓకే, మరి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ అనమాట. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏంది ఎక్కువ ఫోకస్ తో వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. లేకుంటే మీరు ఏదో వచ్చినాము, విన్నాము, పోయినాము, ఇది అర్థం కాలే, ఇంకోటి చూద్దాం, ఇట్లా ప్రతి ఒక్కటి టైం వేస్ట్ పనిలే నువ్వు చేసేది. ఓకే, అర్థమవుతుందా? ఒక్కటే పర్ఫెక్ట్ గా విను, అంతే. వినాలి అనుకుని వచ్చినప్పుడు ఒక్కటే పర్ఫెక్ట్ గా విను, స్కిప్ చేయకుండా విను, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే ఓకే, ఫోర్త్ క్వశ్చన్, చెక్ ద ఇంజెక్టివిటీ అండ్ సబ్జెక్టివిటీ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్. ఇక్కడ న్యాచురల్ నెంబర్ టు న్యాచురల్ నెంబర్ అంటే మనకి ఇన్పుట్స్ న్యాచురల్ నెంబర్ ఉండాలి, అవుట్పుట్స్ కూడా న్యాచురల్ నెంబర్స్ ఉండాలి. అది ఇక్కడ కండిషన్ అనమాట. గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇది ఫస్ట్ ప్రాబ్లం లెక్కనే ఉంటుంది కానీ ఇక్కడ క్యూబ్ వచ్చింది కాబట్టి చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేస్తాం, ఇది కూడా అలాగే చేయాలి. గివెన్ ద ఎఫ్ ఎక్స్ టు n టు n అంటే న్యాచురల్ నెంబర్ టు న్యాచురల్ నెంబర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. మనం ఫస్ట్ కండిషన్ చేసిన ప్రకారమే అగో ఇంజెక్టివిటీ అవునా కాదా అని కనుక్కోవడానికి ఇది కండిషన్. ఎఫ్ ఆఫ్ x1 అంటే x1 హోల్ క్యూబ్. ఎఫ్ ఆఫ్ x అంటే మన ఫంక్షన్ ఏంది ఎక్స్ క్యూబ్ కదా, ఇది ఏమవుతుంది x2 హోల్ క్యూబ్. క్యూబ్ క్యాన్సల్, x1 ఈక్వల్ టు x2 అంటే x1 ఈక్వల్ టు x2. అసలు ఏంది కండిషన్? x1 ఈక్వల్ టు x2 అంటే ఏంటంటే
ఇప్పుడు రెండు వేరు ఇన్పుట్స్ కి బాగా రెండు వేరు ఇన్పుట్స్ కి ఒకటే అవుట్పుట్ రాలేదు అని అర్థం అన్నమాట. ఇక్కడ అది కండిషన్ అర్థమైందా? ఇందాక నేను ఫస్ట్ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి. రెండు వేరు ఇన్పుట్స్ కి ఒకటే అవుట్పుట్ రాలేదు అని అర్థం అనమాట. అంటే మనకు కూడా రాకూడదు అలా. ఒకటే అవుట్పుట్ వస్తే అది ఇంజెక్టివిటీ కాదు, ఒకటే అవుట్పుట్ రాకూడదు మనకు కూడా. కాబట్టి ఇక్కడ రావట్లేదు అని చెప్పడం జరుగుతుంది ఆ కండిషన్ ప్రకారం. అక్కడ x1 = x2 అంటే అదే దాని మీనింగ్. సో f of x is a ఇంజెక్టివిటీ. ఓకే, ఇక్కడ చూద్దాం మరి ఎలా రాకుండా ఉంటుందో. మరి 1 క్యూబ్ చేద్దాం, ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే x వాల్యూ 1 తీసుకుంటే మనకి 1 క్యూబ్ చేస్తే 1 వస్తుంది. అంటే 1 క్యూబ్ కి 1 వస్తుంది. ఓకే, 2 క్యూబ్ చేద్దాం. 2 క్యూబ్ అంటే ఎంత అండి? 2 2 = 4, 4 2 = 8. అంటే 2 కి 8 రావడం జరుగుతుంది. ఓకే, 3 క్యూబ్ అంటే ఇలా చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా నంబర్స్ ఉండవులేండి. అంటే మనం రాయాలా? ఇంకా రాయలేదు. అంటే ఇక్కడ చూడండి 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 7 క్యూబ్ ఇలా నువ్వు చేసే కొద్దీ ఒక్కొక్క దానికి ఒకటి మ్యాపింగ్ అవుతూ వస్తుంటది అనమాట. ఓకే, అంటే ఇంకా న్యాచురల్ నెంబర్స్ కదా. అంటే ఇక్కడ ప్రతి ఇన్పుట్ కి ప్రతి ఒక్క అవుట్పుట్ అనేది ఉంది, ఒకటే అవుట్పుట్ కలిగి లేదు. అదే ఈ కండిషన్ అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ వేరు ఇన్పుట్స్ మనకి ఏమొచ్చింది? వేరు అవుట్పుట్స్ వచ్చినాయి. అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది ఇంకా. ఓకే, అలా చేసుకుంటూ వెళ్తుంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 7 క్యూబ్, 8 క్యూబ్, 9 క్యూబ్, 10 క్యూబ్ ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు వస్తూనే ఉంటాయి వాల్యూస్. అంటే ప్రతి న్యాచురల్ నంబర్ నుంచి ప్రతి న్యాచురల్ నంబర్ కి మ్యాపింగ్ అవుతుంది. కాబట్టి ఇది ఇంజెక్టివిటీ. సబ్జెక్టివిటీ చూద్దాం. అక్కడ కూడా సబ్జెక్టివిటీ కాదు కాబట్టి ఇక్కడ కూడా సబ్జెక్టివిటీ కాదు. ఓకే, టేక్ ఎనీ y = న్యాచురల్ నంబర్, x కూడా న్యాచురల్ నంబరే. మనకి సబ్జెక్టివిటీ అవునా కాదా అని కనుక్కోవడానికి కండిషన్ ఏంటి? f of x = y. అంటే y బదులు 2 తీసుకున్నాం. f of x అంటే ఎంత అండి? మనకి x క్యూబ్ కదా. x క్యూబ్ ఇగో f of x బదులు x క్యూబ్ అప్లై చేసాను y వాల్యూ ఎంత తీసుకుంటాను? 2 తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి x క్యూబ్ అవతల పోతే ఏమంటుందంటే మనకి ఇగో ఇలా క్యూబ్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు x స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? మనకి √x అవుతుంది కదా. అలాగే క్యూబ్ అవతల పోతే క్యూబ్ రూట్ అనమాట. ఓకే, క్లియర్? ఇక్కడ x క్యూబ్ = క్యూబ్ √2. అసలు √2లు ఉండేవి మన కాడ ఉంటాయా? న్యాచురల్ నంబర్స్ లో ఉండవు. అంటే ఇక్కడ √2 మ్యాపింగ్ అవ్వడానికి ఏ నంబర్ కూడా మనకి ఇక్కడ సెట్ కాదు. కాబట్టి therefore f is not subjectivity. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, 5th క్వశ్చన్ అనమాట. ఈ 5 క్వశ్చన్ నుంచి మనకి 2 మార్క్స్ ఒకటి రానికి అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. ఓకే, ఒక్కటే ఇంజెక్టివిటీ అంటే సబ్జెక్టివిటీ అంటే అది ఒక్కటే తెలుసుకోవాలి. అందుకే మీకు ఫస్ట్ లో చెప్పే ఈ 5 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఓకే, ఈ వీడియోలో మొత్తం ఎక్సర్సైజ్ 1.b సెక్షన్ 1 మొత్తం చెప్తాను. ఓకే, గివెన్ ద నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.b సెక్షన్ 2 చెప్తాను. ఇంకొక వీడియో చేస్తే ఇంకా పాఠం అయిపోతుంది. ఎక్సర్సైజ్ చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్పు బ్రదర్ అంటున్నారు. ఎగ్జాంపుల్స్ అనేటివి అక్కడే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎక్సర్సైజ్ లో ఏవైతే చెప్పామో అవి వాటి మీద బేసిక్ చేసుకొని విన్నిక ప్రయత్నించండి. మళ్ళా ఎక్కువ మార్కులు ఉన్న చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయితే నేను ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్స్ చెప్తే ఎవరంతగా చూడడం లేదు. మళ్ళీ వాటి కోసం టైం వేస్ట్ చేయడం వల్ల మళ్ళీ నేను ఎక్సర్సైజెస్ అనేది ఇంట్రడక్షన్ క్లాసులు వేరే లెసన్లు అనేవి కంప్లీట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే, మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ లో ఏమన్నా వచ్చినాయంటే నేను 40 days ప్లాన్ లో చెప్తాను. ఓకే, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను. ఓకే, గివెన్ ఇక్కడ చెక్ ద ఇంజెక్టివిటీ అండ్ సబ్జెక్టివిటీ ఆఫ్ ది ఫంక్షన్ f ఇంటిజర్స్ టు ఇంటిజర్స్. అంటే ఇప్పుడు ఇంటిజర్స్ నుంచి ఇంటిజర్స్ అనమాట. అంటే ఇన్పుట్లు ఇంటిజర్స్ ఉండాలి, అవుట్పుట్స్ కూడా ఇంటిజర్స్ ఉండాలి. given by function f of x = x cube, given the f x to x z to z f of x = x cube. మనకి ఏంది ఫంక్షన్ అనుకోనికి ఇదే ఇంజెక్టివిటీ అనుకోనికి ఇదే కదా కండిషన్. చూద్దాం. x1 అంటే x1 అంటే ఎంత? x క్యూబ్, ఇది 1 కాబట్టి 1. తర్వాత x2 హోల్ క్యూబ్, క్యూబ్ క్యాన్సల్, x1 = x2 అంటే ఏమొచ్చిందండి మనకి? x1 = x2 వచ్చింది. అంటే దానికి అర్థమైంది వేరు అవుట్పుట్స్ కి ఒకటే అవుట్పుట్ వేరు ఇన్పుట్స్ కి ఒకటే అవుట్పుట్ రాలేదు. అంటే ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను -1 క్యూబ్ చేస్తున్నాను. ఓకే, -1 క్యూబ్ చేస్తే ఆన్సర్ ఏంటండి? -1 కదా. -1 కి ఇప్పుడు ఫంక్షన్ x బదులు నేను -1 పెట్టాను. అంటే ఇది x వాల్యూస్, ఇది y బదులు. నాకు y వాల్యూ ఏమొచ్చింది? -1 వచ్చింది. అంటే -1 కి క్యూబ్ చేస్తే -1 వచ్చింది. అది 1 చేద్దాం. 1 క్యూబ్ చేస్తే ఆన్సర్ ఎంత? 1.
అని ఎందుకన్నా -1 క్యూబ్ కి -1 వస్తుందంటే -1 ఇంటూ -1 3 సార్లు మల్టిప్లికేషన్ చేస్తాం. మైనస్ మైనస్ క్యాన్సిల్, 1 1 జా 1, ఇక్కడ ఇంకొక మైనస్ ఉంది క్యాన్సిల్ చేయడానికి లేదు క్యూబ్ కదా అంటే -1. అర్థమైందా? 1 క్యూబ్ ఆన్సర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. ఓకే 2 క్యూబ్ చేద్దాం. 2 క్యూబ్ చేస్తే ఎంత అండి? 8 కదా అంటే 2 క్యూబ్ కి 8 రావడం జరిగింది. అదే -2 క్యూబ్ చేద్దాం అంటే -8 అనేది వస్తుంది అంటే -8. చూడండి అంటే ఇట్లా నువ్వు 0 క్యూబ్ చేస్తే కూడా 0నే వస్తుంది అంటే 0 క్యూబ్ చేస్తే 0నే వస్తుంది. 2 క్యూబ్ 4 క్యూబ్ మైనస్ అంటే ఇక్కడ ఏంటి వేరు అవుట్పుట్స్ కి వేరు ఇన్పుట్స్ కి వేరు అవుట్పుట్స్ వస్తుంది అని చెప్పేది ఈ కండిషన్. అంటే ఇప్పుడు x1 = x2 అదే చెప్తున్నది ఏమని వేరు అవుట్పుట్స్ ఉన్నాయండి, ఆ వేరు అవుట్పుట్స్ ఇన్పుట్స్ కి వేరు అవుట్పుట్స్ వచ్చాయి అని కండిషన్ చెప్పడం జరుగుతుంది. ఇది అలా ఉంటే ఏమవుతుంది? ఇంజెక్టివిటీ అవుతుంది. అంటే ప్రతి ఇన్పుట్ కి ఒక్కొక్క అవుట్పుట్ అనేది సపరేట్ అయింది, సేమ్ అవుట్పుట్ రాలేదు. ఇప్పుడు 1 క్యూబ్ చేస్తే 1, -1 క్యూబ్ చేస్తే 1 రాలేదు, వేరు వచ్చేసినాయి. -1 క్యూబ్ కి -1, 1 క్యూబ్ కి 1. కాబట్టి ఏమి మనకి ఇక్కడ సేమ్ అవుట్పుట్స్ అనేటివి రావు. కాబట్టి f of x is a ఇంజెక్టివిటీ. ఓకే సబ్జెక్టివిటీ చూద్దాం. మనకి ఇంకా న్యాచురల్ నంబర్స్ ఇంటీజర్స్ మనకి కండిషన్ తెలుసు. f of x అంటే ఈక్వల్ టు y అంటే f of x ఎంత? 1 క్యూబ్ కదా, 1 క్యూబ్ ఈక్వల్ టు y ఎంత తీసుకుంటున్నాను? 2 తీసుకుంటున్నాను. సేమ్ అక్కడే ఇక్కడ క్యూబ్ అవతల పోతే క్యూబ్ రూట్ అంటే 2 అంటే ఇప్పుడు x ఈక్వల్ టు క్యూబ్ రూట్ 2. ఇక్కడ మనకి ఏమన్నా ఇంటీజర్స్ లో క్యూబులు రూట్లు వస్తాయా? రావు. కాబట్టి therefore f is not సబ్జెక్టివిటీ. ఇంతే స్టూడెంట్స్ ఈ 5 ప్రాబ్లమ్స్. ఓకే నోట్ డౌన్. 6th క్వశ్చన్ అనమాట. ఇప్పటి వరకు మనం 5 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం కదా, వాటి కండిషన్స్ ఏంటివి? 1 2 on 2 1 1 on 2 అని ఇట్లా 2 కండిషన్స్ గురించి తెలుసుకున్నాం కదా, అదే ఇంజెక్టివిటీ సబ్జెక్టివిటీ. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో మనకి వచ్చిన వాటి మీద ఇప్పుడు మనకి 3 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. 6 7 8 ఈ మూడింటికి సంబంధించి మనకి ప్రీవియస్ ఇంటర్మీడియట్ అంటే 11th క్లాస్ లో రావడం జరిగింది. వీటి గురించి వాటి మీద సబ్జెక్టివ్ అవుతుందా ఇంజెక్టివ్ అవుతుందా కాదా అని కనుక్కోమంటున్నాను. ఇవన్నీ ఫంక్షన్సే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ అని మీకు ఇవ్వడం జరుగుతుంది. కండిషన్ క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకోండి, క్లారిటీగా అర్థమవుతుంది. షో దట్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్, ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. అసలు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే ఏందో చెప్తాను. ఓకే r to r అంటే ఏంది? మనకి రియల్ నంబర్ టు రియల్ నంబర్ అంటే మనం ఇన్పుట్ చేసేటి రియల్ నంబరే ఉండాలి, అవుట్పుట్ వచ్చేటి కూడా రియల్ నంబరే ఉండాలి. ఇది ఈ కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీదనే ఆన్ టు అనేది ఏర్పడుతుంది, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే చెప్తున్నాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇన్పుట్ చేసేది ఏంది? రియల్ నంబరే ఉండాలి, అవుట్పుట్ కూడా ఏముండాలా? రియల్ నంబరే ఉండాలి. ఈ రియల్ నంబర్స్ ఏముంటాయి? మనకి ఇంటీజర్స్ ఉంటాయి కదా, డెసిమల్ పాయింట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఓకే క్లియర్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇన్పుట్ చేసేటివి రియల్ నంబర్ ఉండాలి, అవుట్పుట్ కూడా ఏముండాలి? రియల్ నంబర్ ఉండాలి. మనకి గ్రేటెస్ట్ ఇంటీజర్ మీద మనకి చెప్తున్నాను ఏంటిది? గివెన్ బై f of x. ఇక్కడ చూడండి మనకి స్క్వేర్ బ్రాకెట్ అన్నమాట, ఇది స్క్వేర్ బ్రాకెట్ x ఈజ్ నేదర్ 1 1 ఆర్ ఆన్ 2. ఇక్కడ చూడండి ఏమని చెప్పడం జరుగుతుందంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కి మీరు ఇన్పుట్ రియల్ నంబర్ ఇవ్వండి, అవుట్పుట్ కూడా రియల్ నంబర్ ఇవ్వండి. ఓకే అలా ఇచ్చినప్పుడు మీరు ఆ ఫంక్షన్ ఏంది? f of x స్క్వేర్ బ్రాకెట్ x అవుతుంది. ఓకే అప్పుడు వాటికి మనం ఏం చేయాలంట? 1 1 ఫంక్షన్ అలాగే ఆన్ టు ఫంక్షన్ ఏంది? నేదర్ కాదు అని ప్రూవ్ చేయండి. ఏం ప్రూవ్ చేయాలంట? అందరూ మనల్ని అవును అని ప్రూవ్ చేయమంటారు, కానీ ఇక్కడ క్వశ్చన్ ఉండండి కాదు అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే చూద్దాం, అర్థమైంది కదా. అసలు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే ఏంటి? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది ఇంటీజర్స్ అన్నమాట. మనకి అంటే ఇంటీజర్స్ అంటే ఏంటి? 0 పాజిటివ్ నంబర్స్ నెగిటివ్ టర్మ్స్ ఉంటాయి. ఓకే ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఇక్కడ చూడండి లెస్ దాన్ ఈక్వల్ టు x అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు గ్రేటెస్ట్ ఇంటీజర్ 1 అనుకున్నావు అనుకో, దాని ఆన్సర్ కూడా 1 అవుతుంది. ఓకే గుర్తుపెట్టుకో, బాగా వినండి. ద గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఏంటంటే నువ్వు ఇప్పుడు 1 తీసుకున్నావు, 1 అవుతుంది. ఓకే ఒకవేళ ఇప్పుడు ఇంపార్టెంట్, బాగా వినాలి, 1.5 తీసుకున్నా, ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే
1.9 నుంచి నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా దాని గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏమవుతుందంటే 1. ఆ పదంలోనే చూడండి, గ్రేటెస్ట్ అంటే ఏంది, ఎక్కువగా. ఇంటీజర్ వాల్యూ అంటే నువ్వు ఈ 1 నుంచి ఈ 1.9 వరకు ఏ పాయింట్ అన్నా తీసుకో, దాని గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఒకవేళ నేను ఇప్పుడు 2.9 తీసుకున్నాను అంటే దాని గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏంది, 2 అనమాట. అంటే 2, 3 మధ్యలో మనకి 10 పాయింట్స్ ఉంటాయి. ఆ 10 పాయింట్స్ లో నువ్వు ఏదన్నా తీసుకో, కానీ దాని గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ 2 అవుతుంది. అర్థమైందా? దీన్ని మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అని మాట్లాడతాం. ఒకవేళ ఇప్పుడు చూడండి, నేను 0.5 తీసుకుంటాను, -0.5 తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 0.5 తీసుకున్నాను. ఇప్పుడు గ్రేటెస్ట్ -0.5 తీసుకున్నాను. ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏమవుతుంది, -1 అనేది అవుతుంది. అర్థమవుతుందా? గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ పాయింట్ అయితే తీసుకున్నావో అందులో ఉన్న ఇంటీజర్ అనేది పెద్దగా అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ 3.5 తీసుకున్నాను. అంటే 3.5 కంటే ముందర ఏముంది మనకి, గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ 3. ఇదే గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినది. ఇప్పుడు సొల్యూషన్ కనుక్కుందాం. అంటే నువ్వు ఇన్పుట్ 3.5 చేసినావు అనుకో గ్రేటెస్ట్ ఇంటీజర్ లో, అప్పుడు నీకు ఆన్సర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. ఒకవేళ ఇన్పుట్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ నువ్వు గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూలో 1.5 చేసావు అనుకోండి, 1 వస్తుంది. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. Given f is to a real number is given by f of x equal to square bracket x అని మాట్లాడతాం. గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఏంటి, లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. ఒకవేళ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకుని, ఒకవేళ 5 తీసుకున్నాం అనుకో, ఇన్పుట్ అవుట్పుట్ కూడా నీకు 5 గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూలో. ఓకే, అర్థమైందా? నువ్వు అందుకే ఇక్కడ చూడండి, లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట, అంతకంటే తక్కువ లేదా అదే నంబర్ అనమాట వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్, నేను ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, ఇవి మనకి 1 ఫంక్షన్ అవుతాయా కాదా అని చెక్ చేద్దాం. ఇక్కడ కాదు అని ప్రూవ్ చేయాలి కాబట్టి కాదు అన్నట్టే తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ 0 ఏమని చెప్పిన, 0 ఇంటీజర్ తీసుకున్నాం అనుకో, ఇగో ఇది మనకి ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ లో నేను 0 అప్లై చేశాను. అప్పుడు మనకి గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏంది, 0నే. గ్రేటెస్ట్ ఇంటీజర్ కండిషన్ అనేది తెలుసుకోవాలి. నువ్వు 0 అప్లై చేసావు అనుకో, 0నే దాని ఆన్సర్. కాబట్టి గ్రేటెస్ట్ ఇంటీజర్ లో మనం 0 అప్లై చేస్తే 0నే. ఒకవేళ 1 అప్లై చేస్తే 1నే. అదే ఇప్పుడు చూడండి, 1.2 అప్లై చేశాను నేను ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ లో, అప్పుడు నాకు ఏమొస్తుంది, 1నే వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఎక్స్ బదులు నేను 2 అప్లై చేశాను, అప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ లో ఏమవుతుంది, 2నే అవుతుంది. ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ లో మనకి 2.5 అప్లై చేశాను, ఇప్పుడు ఏమొస్తుంది మనకి, 2నే వస్తుంది. అర్థమవుతుందా? అంటే 2.5 అప్లై చేస్తే 2నే వస్తుంది. ఓకే, అంటే 2.9 నుంచి నువ్వు ఏ నంబర్ అన్నా ఇక్కడ అప్లై చేయి, దాని ఆన్సర్ 2నే అవుతుంది. అదే నీకు గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి 1 ఫంక్షన్ అంటే ఏంటంటే ఒకటే వేరు ఇన్పుట్స్ కి, బాగా వినండి, వేరు ఇన్పుట్స్ కి ఏంది, వేరు అవుట్పుట్స్ అనేటివి రావాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 1 అప్లై చేశాను. ఓకే, ఇక్కడ 1.2 అప్లై చేశాను, తర్వాత 2 అప్లై చేశాను, 2.5 తీసుకున్నాను. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ, అంటే ఇన్పుట్ అవుట్పుట్. దానికి ఏమొచ్చింది, 1, 2, 3. ఇప్పుడు చూడండి, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఫంక్షన్ లో అప్లై చేశాను. ఏది, 1 అప్లై చేశాను, 1నే వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. 1.2 అప్లై చేశాను, ఏమొచ్చింది, మళ్ళీ నాకు 1నే వచ్చింది. ఇగో అదే గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ కండిషన్ అంట. ఓకే, కండిషన్ ఏంది, గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ కండిషన్ ఏంది, మనము 1 అంటే 1, 2 మధ్యలో నువ్వు ఏ 1 తీసుకో, ఆ పాయింట్ కి ముందర ఉండేది మళ్ళా నీకు 1నే అవుతుంది గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ. ఇప్పుడు నేను 2 తీసుకున్నాను, 2నే వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం, గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ. మరి 2.5 తీసుకున్నాను, మళ్ళా నాకు 2నే వచ్చింది. మనం వేరు ఇన్పుట్స్ ఇస్తున్నాం, కానీ ఒకటే అవుట్పుట్ మాత్రం ఇస్తుంది. అంటే ఇది ఇంజెక్టివ్ అవుతుందా, ఖచ్చితంగా కాదు. ఎందుకు, ఇంజెక్టివ్ అవ్వాలంటే ఏంటి, వేరు ఇన్పుట్స్ ఉండాలి, వాటికి వేరు అవుట్పుట్స్ ఉండాలి. కానీ ఇక్కడ వేరు అవుట్పుట్స్ ఇస్తున్నాం, కానీ ఒకటే వేరు ఇన్పుట్స్ ఇస్తున్నాం కాబట్టి ఒకటే అవుట్పుట్ అనేది ఇస్తుంది. కాబట్టి డిఫరెంట్. ఇక్కడ చూడండి, 1 కి ఎఫ్ ఆఫ్ 1 కి ఎఫ్ ఆఫ్ 1.2 కి 1నే వచ్చింది. డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం, గివ్ ద సేమ్ అవుట్పుట్స్, కానీ మనకి ఏమి ఇస్తుంది, సేమ్ అవుట్పుట్స్ ఇస్తుంది. కాబట్టి ఎఫ్ ఇస్ నాట్ 1 ఫంక్షన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కండిషన్ మీద ఉంటుంది. ఆన్ టు, ఇక్కడ ఏంటి, 2 కండిషన్లు, 1 ఆన్ టు, ఇవి 2 కాదు అని చూపించాలి. అవునన్నా, ఇక్కడ ఏంది, స్క్వేర్ బ్రాకెట్ డినోట్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇగో ఆ కండిషన్ ఇక్కడ రాసాను చూడండి, అదే చెప్తున్నాను నేను.
గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్ ఎఫ్ ఆర్ టు ఆర్ అంటే రియల్ నంబర్స్ అప్లై చేస్తే నీకు రియల్ నంబర్స్ రావాలి. ద గ్రేటెస్ట్ ఇంటీజర్స్ ఫంక్షన్ గివెన్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూ. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, మనం అయితే గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూస్ దేనికి మాత్రం అంటే ఇంటీజర్స్ నంబర్స్ మాత్రమే కనుక్కోగలుగుతాం, కానీ ఇక్కడ రియల్ నంబర్ ప్రకారంగా కనుక్కోండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కుదరదు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కండిషన్ సబ్జెక్టివ్ అవ్వాలంటే అంటే 1 1 అవ్వాలంటే y కదా. ఓకే, ఇక్కడ మనకి ఏంటివి ఇవి ఇంపార్టెంట్, ఏంటివి డొమైన్, ఆ కో డొమైన్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి దానికి మ్యాపింగ్ అవ్వాలి. టేక్ 0.5, నేను 0.5 తీసుకున్నాను అంటే 0.5 తీసుకున్నాను ఏది అవుట్పుట్ లో, ఆ అవుట్పుట్ లో 0.5 తీసుకున్నాను. బాగుందండి, 0.5 అవతల 0.5 తీసుకున్నాను కో డొమైన్. there is no x belongs to such that since not every element. ఇప్పుడు 0.5 తీసుకున్నాను మ్యాపింగ్ చేయడానికి కుదరదు. ఎందుకు కుదరదు? ఇక్కడ మనకి పాయింట్స్ లలో డెసిమల్స్ తీసుకున్నా మనకి ఏమవుతుంది 1 2 3 4 5 -1 -2 -3 -4 వస్తాయి. నువ్వు ఇప్పుడు ఏదో పాయింట్స్ లో అప్లై చేసావు అనుకోండి, ఏమొస్తాయి 1 2 3 4 5 అంటే ప్లస్ నంబర్లు మైనస్ నంబర్లు లేదా 0 వస్తుంది. కానీ మళ్ళీ నీకు 0.5 వస్తుందా? ఖచ్చితంగా రాదు. కాబట్టి ద కో డొమైన్స్ యాజ్ ఏ నో పేర్ ఇమేజ్ అంటే మనకి ఏది పేర్ ఇమేజ్ అనేది కాదు. అసలు రియల్ నంబర్స్ లో మనకి అసలు ఇట్లా మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ అనేది ఇంటీజర్ వాల్యూస్ లో మాత్రమే చేయగలుగుతాం, రియల్ నంబర్స్ లో అప్లై చేయలేం. కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ ఆన్ టు అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ వన్. ఓకే స్టూడెంట్స్, 7th క్వశ్చన్ చాలా చాలా ఈజీగా ఉంటాయి ఇవి ప్రాబ్లమ్స్. షో దట్ ద మాడ్యులస్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి, మాడ్యులస్ ఫంక్షన్ కి మనం ఏం చేయాలి? నేదర్ 1 1 నాట్ ఆన్ టు అంటే ఇంజెక్టివ్ కాదు సబ్జెక్టివ్ కాదని చూపించమంటున్నాం. ఓకే, ఎఫ్ రియల్ నంబర్ టు రియల్ నంబర్ టు రియల్ నంబర్ నే చూపించాలి. గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్. ఈ మాడ్యులస్ ఎక్స్ గురించి చెప్తాం. వేర్ మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఆర్ 0 ఆర్ మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఏ మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ నెగిటివ్. అసలు ఈ మాడ్యులస్ ఎక్స్ అంటే ఏంటి? మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం వీటి గురించి. నువ్వు మాడ్యులస్ ఎక్స్ అంటే ఎక్స్ ఏ వస్తుంది, అదే మైనస్ ఎక్స్ అయితే ఎక్స్ ఏ వస్తుంది. అంటే నువ్వు మాడ్యులస్ లో పాజిటివ్ నంబర్ అప్లై చేస్తే పాజిటివ్ టర్మే, నెగిటివ్ టర్మ్ అప్లై చేస్తే పాజిటివ్ టర్మే. ఇప్పుడు -2 తీసుకున్నాను అంటే 2నే, అదే ఒకవేళ మాడ్యులస్ చేశాను అనుకో 2నే. ఎందుకు ఇలా వస్తుందని మనము ఏంది ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం, టెగ్నోమెట్రీలో కూడా వచ్చింది వీటి గురించి. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి మనకి అంటే ఇది రూట్స్ పరంగా ఉంటుంది అనమాట, ప్లస్ ఆర్ మైనస్ గా ఒకటే వాల్యూ వస్తుందని మనం అలా చెప్తాం లేండి. దాని గురించి ఇంకా పెద్ద టాపిక్ ఉంటుంది, వద్దు ఇక్కడ. ఓకే, గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్ లో నువ్వు ఏది నెగిటివ్ టర్మ్ అప్లై చేసినా పాజిటివ్ టర్మ్ అప్లై చేసినా నీకేమవుతుంది? పాజిటివ్ టర్మే వస్తుంది. బాగా వినండి, పాజిటివ్ టర్మ్ అప్లై చేసినా నెగిటివ్ టర్మ్ అప్లై చేసినా నీకు పాజిటివ్ టర్మే వస్తుంది. ఓకే, 1 1 చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటి 1 1 కాదు ఆన్ టు కాదు అంటే ఇంజెక్టివ్ కాదు సబ్జెక్టివ్ కాదు అని చూపించమంటున్నారు. ఎఫ్ రియల్ నంబర్ టు రియల్ నంబర్ ఈజ్ గివెన్ యాజ్ మనకి ఇక్కడ ఫంక్షన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్. మాడ్యులస్ ఎక్స్ ఇది ఫంక్షన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ అంటే 0 కంటే ఎక్కువ గానీ 0 గానీ అప్లై చేస్తే మీకు పాజిటివ్ టర్మే వస్తుంది. ఒకవేళ మైనస్ టర్మ్ అప్లై చేసినా నీకు పాజిటివ్ టర్మే వస్తుంది అని చెప్పేది కండిషన్. ఇప్పుడు ఇది ఫంక్షన్ కదా మనకి ఇచ్చినది, నేను 1 అప్లై చేస్తున్నాను. చూడండి, ఇందాక చెప్పాను కదా, నేను ఇప్పుడు మాడ్యులస్ ఫంక్షన్ లో మాడ్యులస్ 1 అప్లై చేస్తున్నాను అంటే ఎక్స్ బదులు 1 అంటే ఇక్కడ చూడండి మీకు ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ అంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్. నేను ఇప్పుడు ఫంక్షన్ లో 1 అప్లై చేస్తున్నాను, ఇది కదా మనకి ఇచ్చిన ఫంక్షన్ మాడ్యులస్ ఫంక్షన్. కాబట్టి అది ఎక్స్ బదులు 1 అప్లై చేశాను. ఇక్కడ +1 అప్లై చేస్తే నాకు ఏమొచ్చింది? 1 వచ్చింది. ఓకే, 1. ఓకే, అదే -1 అప్లై చేశాను. -1 అప్లై చేస్తే మాడ్యులస్ లో నాకు ఏమొచ్చింది? మళ్ళా 1 వచ్చింది. ఇది ఇంజెక్టివ్ అవుతుందా అంటే 1 1 అవుతుందా? కాదు, 1 1 అన్న ఇంజెక్టివ్ అన్న రెండు ఒకటే. చూడండి, అంటే ఇక్కడ చూడండి, రెండు వేరు వేరు అవుట్పుట్స్ కానీ ఒకటే రెండు వేరు వేరు ఇన్పుట్స్ కానీ ఒకటే అవుట్పుట్ ఇస్తుంది. డిఫరెంట్ ఇన్పుట్స్ గివెన్ ద సేమ్ అవుట్పుట్. ఇది అవుట్పుట్. కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ 1 1 అంటే 1 1 అనేది కాదు, ఇక్కడ కూడా కాదు అని ప్రూవ్ చేయమన్నారు. అర్థమైందా? మాడ్యులస్ లో నువ్వు ప్లస్ నంబర్ అప్లై చేసినా మైనస్ నంబర్ అప్లై చేసినా నీకు ప్లస్ నంబరే వస్తుంది. ఇక్కడ నేను ప్లస్ నంబర్ అప్లై చేశాను మైనస్ నంబర్ అప్లై చేశాను 1 వచ్చింది. మనకి ఇంజెక్ట్ 1 1 అంటే ఏంటంటే కండిషన్ వేరు వేరు ఇన్పుట్స్ ఉండాలి వేరు వేరు అవుట్పుట్స్ ఉండాలి. కానీ
మనకి ఇక్కడ ఉన్న వేరు వేరు అవుట్పుట్స్ కానీ అవుట్పుట్ మాత్రం ఒక్కటే వస్తుంది కాబట్టి ఇది ఇంజెక్టివ్ కాదు. కాబట్టి ఎఫ్ ఇస్ నాట్ 1 1. ఓకే, ఆన్ టు చూద్దాం. ఆన్ టు ఇక్కడ చూడండి మనకి రియల్ నంబర్స్ అని చెప్పారు కదండి. ఏంటి రియల్ నంబర్ టు రియల్ నంబర్ అంటే మనకి ఇక్కడ రియల్ నంబరే ఉండాలి, ఇక్కడ రియల్ నంబరే ఉండాలి. నువ్వు ఫంక్షన్ అప్లై చేస్తే మాడ్యులస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ లో అప్లై చేస్తే అక్కడ రియల్ నంబరే ఉండాలి, ఇక్కడ రియల్ నంబరే ఉండాలి. రియల్ నంబర్స్ అంటే ఏంటంటే మనకి అంటే ఇంటిజర్స్ వస్తాయండి. -1 -2 అంటే అక్కడ కొన్ని పాయింట్స్ వస్తాయి. 1 2 3 4 5 ఇక్కడ 0 -1 -2 -3 +1 2 3 ఇవి అప్లై చేస్తావు. బాగా వినండి. ఈ ఆన్ టు అవ్వాలంటే మనకి అంటే ఇలా దండిగుంటాయిలేండి. ఇక్కడ బాగా చూడండి మనకి డొమైన్ అనేది ఇంపార్టెంట్ కదండి. కోడొమైన్ అంటే అవుట్పుట్స్ ఇంపార్టెంట్. అంటే 1 to ఆన్ టు అవ్వాలంటే ఏంది అవుట్పుట్స్ లో ఉన్న ప్రతి దానికి ఒకటి మ్యాపింగ్ అవ్వాలి. అంటే -1 కి మ్యాపింగ్ అవ్వాలి, -2 కి మ్యాపింగ్ అవ్వాలి, -3 కి మ్యాపింగ్ అవ్వాలి, -4 కి మ్యాపింగ్ అవ్వాలి, 0 కి మ్యాపింగ్ అవ్వాలి, 1 కి మ్యాపింగ్ అవ్వాలి, 2 కి మ్యాపింగ్ అవ్వాలి, 3 అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఖచ్చితంగా ఒక మ్యాపింగ్ అనేది జరగాలి. ఇక్కడ ఇన్పుట్స్ లో చూద్దాం మరి జరుగుతుందో జరగదు. టేక్ -1 నేను -1 తీసుకున్నాను అంటే f ఆఫ్ x ఈక్వల్ టు y లో తీసుకున్నాను. f ఆఫ్ x అంటే ఏంటండి మాడ్యులస్ x -y. ఇప్పుడు ఇక్కడ చూడండి -1 కోడొమైన్ దేర్ ఈజ్ నో x బిలాంగ్స్ టు r అంటే ఇప్పుడు చూడండి నేను మాడ్యులస్ లో అప్లై చేస్తాను -1 నాకేమొస్తుంది +1 వస్తుంది. +1 అప్లై చేస్తాను +1 వస్తుంది. -2 అప్లై చేస్తాను 2 వస్తుంది. నేను ఇక్కడ చూడండి 2 అప్లై చేస్తాను ఏమొస్తుంది 2 వస్తుంది ఫంక్షన్ లో. బాగా వినండి అంటే నేను నెగిటివ్ టర్మ్స్ అప్లై చేసిన 0 అప్లై చేసిన ఏమొస్తుంది మళ్ళా పాజిటివ్ టర్మ్స్ అప్లై చేసిన నాకేమొస్తుంది ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ కు మాత్రమే మ్యాపింగ్ అవుతుంది. కానీ ఇక్కడ మిగిలిపోతున్నాయి మనకి నెగిటివ్ టర్మ్స్. కాబట్టి ఇప్పుడు ఇది మ్యాపింగ్ అవుతుందా అంటే ఇక్కడ వీటికి కూడా మ్యాపింగ్ అవ్వాలి. కానీ ఇచ్చిన మాడ్యులస్ ఫంక్షన్ ప్రకారము పాజిటివ్ టర్మ్స్ కు మాత్రమే మ్యాపింగ్ అవుతున్నాయి, ఈ వీటికి మాత్రం మ్యాపింగ్ అవ్వట్లేదు. కానీ మనకి ఆన్ టు ఫంక్షన్ లో అంటే ఆన్ టు ఫంక్షన్ లో ప్రతి దానికి మ్యాపింగ్ అవ్వాలి. -4 కి మ్యాపింగ్ అవ్వాలి, -3 కి మ్యాపింగ్ అవ్వాలి, -2 కి మ్యాపింగ్ అవ్వాలి, -1 కానీ ఇక్కడ రావట్లేదు. కాబట్టి ఇది కూడా ఆన్ టు ఫంక్షన్ కాదు. f ఆఫ్ x ఈక్వల్ టు -1 బికమ్స్ ఇక్కడ చూడండి మాడ్యులస్ x అంటే నువ్వు ప్రతిదీ కానీ అప్లై చేస్తే 0 కంటే ఎక్కువ వస్తుంది. ఇక్కడ అదే రాసింది 0 అన్న వస్తుంది, 0 కంటే ఎక్కువనే వస్తుంది, కానీ 0 కంటే తక్కువ రాదు. ఇక్కడ ఫర్ ఎవ్రీ రియల్ నంబర్ ప్రతి రియల్ నంబర్ నువ్వు మాడ్యులస్ ఫంక్షన్ అప్లై చేస్తే 0 కంటే ఎక్కువ వస్తుంది. అదే కండిషన్ రాసింది. ఎఫ్ ఇస్ నాట్ ఆన్ టు మనకి ఆన్ టు రావాలంటే ప్రతి మైనస్ టర్మ్స్ కూడా మ్యాపింగ్ అవ్వాలి ఫంక్షన్ ప్రకారం మనకి కండిషన్ ప్రకారం. కానీ ఈ ఫంక్షన్ ప్రకారంగా మనం అప్లై చేస్తే ఎక్కడ రావట్లేదు, పాజిటివ్ టర్మ్ వైపే పోతుంది, నెగిటివ్ టర్మ్స్ కూడా ఉంటాయి రియల్ నంబర్స్ లో, కానీ మనకి మ్యాపింగ్ అవ్వట్లేదు. కాబట్టి ఇది నాట్ ఆన్ టు అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ స్టూడెంట్స్ 8th క్వశ్చన్. ఇప్పుడు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, షో దట్ ద సిగ్నింగ్ ఫంక్షన్ ఎఫ్ రియల్ నంబర్ టు రియల్ నంబర్ అంటే నువ్వు ఫంక్షన్ లో రియల్ నంబర్ అప్లై చేస్తే నీకు రియల్ నంబరే రావాలి. ఇక్కడ కండిషన్ అది గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 0 -1 అంటే ఇక్కడ చూడండి 0 కంటే ఎక్కువ ఏదైనా అప్లై చేసిన అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 1 కాదు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ ఏదన్నా అప్లై చేయి దాని ఆన్సర్ 1 అయిపోతుంది. ఇది సిగ్నింగ్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, 0 అప్లై చేస్తే 0నే. మరి 0 కంటే తక్కువ అంటే -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 ఇలా ఉంటాయి కదా, వాటిలో ఏదన్నా అప్లై ఈ సిగ్నింగ్ ఫంక్షన్ లో నీకు -1 రావడం జరుగుతుంది. సిగ్నింగ్ ఫంక్షన్ అంటే ఒకటే, నువ్వు పాజిటివ్ టర్మ్ ఏదన్నా అప్లై చేయి అంటే ఇన్పుట్ గా అవుట్పుట్ ఏమొస్తుందంటే నీకు 1 వస్తుంది. ఒకవేళ ఇన్పుట్ గా 0 అప్లై చేయి 0 వస్తుంది. ఒకవేళ ఇన్పుట్ నువ్వు ఈ సిగ్నింగ్ ఫంక్షన్ లో -1 అంటే -2 -3 -4 -5 ఇలా ఏ నంబర్ అన్నా ఇన్పుట్ చేయి నీకు అవుట్పుట్ మాత్రం -1 వస్తుంది. ఈ సిగ్నింగ్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పడం జరుగుతుందంటే ఈజ్ నేదర్ 1 1 నాట్ ఆన్ టు అంటే ఇంజెక్టివ్ కాదు అలాగే సబ్జెక్టివ్ కాదు అని చూపించమంటున్నారు. ఓకే, గివెన్ దా మనకి ఇచ్చినది రాశాను 1 1 చెక్ చేద్దాం. ఇప్పుడు సిగ్నింగ్ ఫంక్షన్ లో ఓన్లీ అవుట్పుట్స్ 3 ఉంటాయి. ఏంటివి 1 -1 0 1 అంటే మిగతా రియల్ నంబర్స్ ఉంటాయి. ఇక్కడ రియల్ నంబర్స్ అని చెప్పినారు కదా మనకి ఏంది రియల్ నంబర్ టు రియల్ నంబర్. ఓకే, మనకి ఇవే మెయిన్ 3 అనమాట. అంటే
వీటికి మాత్రమే మ్యాపింగ్ అవ్వాలి. నువ్వు అవుట్పుట్స్ ఏమన్నాయి వీటికి మాత్రమే మనకి మ్యాపింగ్ అవ్వాలి. మిగతావి కూడా ఉంటాయి 2 3 4 5 6 7 డాష్ 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 -1 -2 -3 -4 -5 కానీ మనము అవుట్పుట్లు మాత్రం ఈ మూడింటికి మాత్రమే సంబంధం ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను సిగ్గింగ్ ఫంక్షన్ లో 1 అప్లై చేశాను. నేను అంటే 0 1 2 3 4 5 6 7 8 అలాగే 9 వీళ్ళు అప్లై ఒక్కటి ఇక్కడ -1 -2 -3 -4 -5 అప్లై చేశాను. ఇప్పుడు నేను 1 అప్లై చేశాను సిగ్గింగ్ ఫంక్షన్ లో, నాకు 1 రావడం జరిగింది. అలాగే 2 అప్లై చేశాను కానీ సిగ్గింగ్ ఫంక్షన్ లో 1 వస్తుంది. అది సిగ్గింగ్ ఫంక్షన్ అంటే. ఇలా ఎందుకు వస్తుంది అనేది మనము ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి, గ్రాఫ్స్ ఉంటాయి, వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? సిగ్గింగ్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటంటే నువ్వు ఏమన్నా అంటే 1 తర్వాత నువ్వు ఏ టర్మ్ అన్న అప్లై చేయి, నీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 1 వస్తుంది. అంటే మిగతావి మ్యాపింగ్ అవ్వవు. ఇదే సిగ్గింగ్ ఫంక్షన్. ఒకవేళ నువ్వు 0 అప్లై చేసావు ఇన్పుట్ గా సిగ్గింగ్ ఫంక్షన్ లో, నీకు 0 వస్తుంది. ఒకవేళ నువ్వు మిగతా నంబర్లు ఏమన్నా అంటే -5 అప్లై చేస్తే కూడా నీకు -1 వస్తుంది. -4 అప్లై చేస్తే కూడా -1 వస్తుంది. -3 అప్లై చేసినా -1 వస్తుంది. -2 అప్లై చేసినా -1 వస్తుంది. ఇదే సిగ్గింగ్ ఫంక్షన్ రూల్ అన్నమాట. ఓకే, అంటే 1 కి సిగ్గింగ్ ఫంక్షన్ లో 1 అప్లై చేస్తే నాకు 1 రావడం జరిగింది. సిగ్గింగ్ ఫంక్షన్ 2 అప్లై చేస్తే 1 రావడం జరిగింది. ఇక్కడ అదే కండిషన్ మనకి ఇచ్చిన క్వశ్చన్ కూడా. ఓకే, అర్థమైంది? అదే కండిషన్. అక్కడ మీరు 0 కంటే ఎక్కువ అప్లై చేస్తే 1 వస్తుంది. 0 అప్లై చేస్తే 0 వస్తుంది. -1 కంటే ఇక్కడ 0 కంటే తక్కువ అప్లై చేస్తే -1 వస్తుంది. ఇదే సిగ్గింగ్ ఫంక్షన్ రూల్ అన్నమాట. ఓకే, అంటే నేను వేరు వేరు అవుట్పుట్స్ ఇస్తున్నాను కానీ ఇన్పుట్ మాత్రం ఒకటే వస్తుంది. కాబట్టి ఇది 1 1 అవుతుందా? ఖచ్చితంగా కాదు. మనకి ఏంటిది 1 1 అవ్వాలంటే ఏంటి? ఒక ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ మాత్రమే ఉండాలి. ఇలా ఉంటే మనం దాన్ని 1 1 ఫంక్షన్ అంటాం. కానీ ఇక్కడ మనం ఇన్పుట్స్ ఒకటే వేరు ఇస్తుంటే అవుట్పుట్ మాత్రం ఒకటే వస్తుంది సిగ్గింగ్ ఫంక్షన్ ప్రకారం. కాబట్టి డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం కానీ గివెన్ ద సేమ్ అవుట్పుట్, కాబట్టి సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. కాబట్టి f is not 1 1. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు ఆన్ టు అంటే సబ్జెక్టివ్ ఓవలెంట్ రూల్ ఏంటంటే మనకి అవుట్పుట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక ఇమేజ్ అనేది చూపించాలి. అవుట్పుట్స్ బాగా వినండి. అవుట్పుట్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మనకి ఏంది ఒకటి మ్యాపింగ్ అవ్వాలి. ఇక్కడ -1 కి ఇదే మ్యాపింగ్ అవుతుంది, -4 కి ఇదే మ్యాపింగ్ అవుతుంది, -3 కి మ్యాపింగ్ అవుతుంది. ఓకే, 0 కి ఇది మ్యాపింగ్ అవుతుంది, 1 కి ఇది మ్యాపింగ్ అవుతుంది, 2 కి ఇది మ్యాపింగ్ అవుతుంది. ఓకే, 3 కి కూడా ఇదే మ్యాపింగ్ అవుతుంది. బాగా వినండి. మరి మిగతా నంబర్స్ ఉండే కదండి, రియల్ నంబర్లు. మనకి రియల్ నంబర్ టు రియల్ నంబర్, నువ్వు రియల్ నంబర్స్ అప్లై చేస్తే నీకు రియల్ నంబర్సే రావాలి. మిగతా కూడా రియల్ నంబర్స్ ఉండే కదండి, మరి వీటికి మ్యాపింగ్ అవ్వట్లేదు కదా మనకి సిగ్గింగ్ ఫంక్షన్ ప్రకారం. సిగ్గింగ్ ఫంక్షన్ ప్రకారం -1 0 1 కు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇక్కడ. అంటే ఈ మూడిటికి మాత్రమే మ్యాపింగ్ అవుతాయి, వీటికి మాత్రం మ్యాపింగ్ అవ్వట్లేదు. మనకి మ్యాపింగ్ అవుతే సిగ్గింగ్ ఏంది సబ్జెక్ట్ అని మాట్లాడతాం, కానీ ఇక్కడ మ్యాపింగ్ అవ్వట్లేదు మిగతా వాటికి కూడా. కాబట్టి సిగ్గింగ్ ఫంక్షన్ గివ్స్ ఓన్లీ 3 అవుట్పుట్స్ కు మాత్రమే మ్యాపింగ్ ఇస్తుంది. మిగతా వాటివి మ్యాపింగ్ ఇవ్వట్లేదు ఇన్పుట్స్ కి. టేక్ 2 తీసుకున్నాను, నేను 2 తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకున్నాను, మళ్ళీ 2 తీసుకుంటే నాకు వచ్చేది 1. ఇదే సిగ్గింగ్ ఫంక్షన్ అంటే. ఒకవేళ నేను 5 తీసుకున్నాను, 1 వస్తుంది. కానీ ఇక్కడ మిగతా 2 3 4 5 ఉన్నాయి కదా, వాటికి అన్నిటి మ్యాపింగ్ అవ్వట్లేదు. There no x belongs to R such that f of x equal to 2 since every element మనకి ఇక్కడ మ్యాపింగ్ అనేది జరగట్లేదు. ద కోడొమైన్, ఇవి కోడొమైన్స్ అనమాట. ఇవి కోడొమైన్, ఇది డొమైన్ అనమాట. ఓకే, ఇది కోడొమైన్, ఇది కోడొమైన్స్ అనేది యాజ్ అ పేర్ ఇమేజ్. మనకి మిగతా వాటికి ఇమేజ్ అనేది కావట్లేదు. f is not on to. కాబట్టి అక్కడ మూడింటికి మాత్రమే మనకి మ్యాపింగ్ అవుతున్నాయి, మిగతా వాటికి మ్యాపింగ్ అవ్వట్లేదు. సిగ్గింగ్ ఫంక్షన్ ఆ మూడింటికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది అనమాట 8th క్వశ్చన్. ఇంకా 9th 10th 11th 12th ఒకటేసారి చెప్పేస్తాను, అది చాలా చాలా ఈజీ. ఓకే, నోడండి స్టూడెంట్స్. ఎక్సైజ్ 1.3 లోని సెక్షన్ 1 లోని లాస్ట్ ప్రాబ్లమ్స్ అనమాట ఈ 4. ఓకే, చాలా చాలా ఈజీగా ఉంటాయి, ఏం లేదు కండిషన్స్ పరంగా ఇంపార్టెంట్. ఇవల్ల ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకి 2 మార్క్స్ కి ఒకటి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, let a equal to 1 2 3, b equal to 4 5 6 and let f function 1 4 2 5 3 6 be the function from a to b, show that the 1 1. ఇక్కడ ఏంటంటే మేము ఒక a సెట్ ఇచ్చాం, b సెట్ ఇచ్చాం.
ఆ రెండింటికి సంబంధించి ఒక ఫంక్షన్ కూడా ఇచ్చాం. మరి అది 1 1 అవుతుందా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 1 1 అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి సెట్ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క మ్యాపింగ్ అనేది ఉండాలి. అంటే ఒక ఇన్పుట్ ఏముంటుందో ఒక్కొక్క అవుట్పుట్ అనేది ఉండాలి. మరి చెక్ చేద్దాం. గివెన్ దట్ ఏ సెట్ ఇచ్చినారు, బి సెట్ ఇచ్చినారు, మనకి కండిషన్ ఏమవుతున్నప్పుడు ఎఫ్ ఏ టు బి అంటే ఏ నుంచి బి కి మాత్రమే ఉండాలి. ఈజ్ డిఫైన్డ్ యాజ్ మనకి ఏమి ఇవ్వడం జరిగింది కండిషన్, మనకి వాటికి సంబంధించి రిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది 1, 4, 2, 5, 3, 6. మరి ఇప్పుడు చూద్దాం. 1 లో ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది 4 వచ్చింది. 2 ఇన్పుట్ చేస్తే ఫంక్షన్ లో అంటే ఫంక్షన్ ఏదో తెలియదు కానీ మనకు చెప్పడం జరుగుతుంది, అందుకే లెట్ అని ఇవ్వడం జరిగింది. 2 ఇన్పుట్ చేస్తే 5 వస్తుంది, 3 ఇన్పుట్ చేస్తే 6 వస్తుంది. మరి ఇది 1 1 అవుతుందా? 1 1 అవుతుంది. ఇక్కడ వేరు అవుట్పుట్ వేరే ఇన్పుట్ వేరే అవుట్పుట్, వేరే ఇన్పుట్ వేరేది అవుట్పుట్, వేరేది ఇన్పుట్ వేరేది అవుట్పుట్. అంటే డయాగ్రామ్ రూపంలో చెప్పాలంటే 1 2 3 మనకి సెట్ బి లో మొత్తం 7 ఉన్నాయి కాబట్టి సెట్ బి లో ఉన్నట్టు 7. అంటే ఇక్కడ వేరే అవుట్పుట్, ఇక్కడ వేరే ఇన్పుట్ వేరే అవుట్పుట్, వేరే ఇన్పుట్ వేరే అవుట్పుట్, వేరే ఇన్పుట్ వేరే అవుట్పుట్. ఇక్కడ డిస్క్రీట్ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ఏ హావ్ ద డిస్క్రీట్ ఇమేజెస్ ఈ సెట్ బి ఈజ్ 1 1. ఇక్కడ 1 1 ప్రూవ్ అయినట్టే. ఎందుకు? వేరు ఇన్పుట్స్ ఉండే వేరు అవుట్పుట్స్ కి మ్యాపింగ్ అవుతున్నాయి. అదే ఒకటే మ్యాపింగ్ అయ్యింటే వేరు ఇన్పుట్స్ ఉండి ఒకటే దానికి మ్యాపింగ్ అంటే 1 1 కాదని చెప్పే వాళ్ళం. కాబట్టి ఇది 1 1. ఓకే, ఇది ప్రూవ్ అయింది. 10th క్వశ్చన్. ఇక్కడ ఇవన్నీ కండిషన్స్ అండి. ఇక్కడ మీకు మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పినట్లే 1 1 డిఫైన్డ్ అంటే డెఫినేషన్ అనేది రాయాలి. అంటే ఏంటి 1 1 ఫంక్షన్ అంటే డెఫినేషన్ రాయాలి. 1 1 ఇంజెక్టివ్ ఫంక్షన్, ఏ ఫంక్షన్ ఎఫ్ ఏ టు బి set to be 1 1 function x1 x2 belongs to a such that f of x1 equal to f of x2 x1 equal to x2. అంటే మనం ఇది కండిషన్ అన్నమాట. అసలు x1 equal to f of x1 equal అంటే ఒక 1 1 అంటే ఇంజెక్టివ్ అవ్వాలంటే మనం దేని ప్రకారంగా చేస్తామంటే f of x1 equal to f of x2 x1 equal to x2. ఏంది కండిషన్? నేను చెప్పాను ఫస్ట్ ప్రాబ్లమ్స్ నుంచి అదే చెప్తున్నాను. ఏంది ఇట్లా మనకి x1 equal to x రావడం జరిగిందంటే ఏంది దానికి అర్థం? వేరు ఇన్పుట్స్ కి వేరు అవుట్పుట్స్ ఉంటాయి అని అర్థము ఈ x1 ఈక్వల్ టు x2. ఓకే, బాగుందండి. వేరు అవుట్పుట్స్ కి ఇన్పుట్స్ కి వేరు అవుట్పుట్స్ ఉన్నాయని అర్థం అనమాట ఆ కండిషన్. ఓకే, 11th డిఫైన్ 1 to సబ్జెక్టివ్ ఫంక్షన్ ఆన్ టు సబ్జెక్టివ్ ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఏ ఫంక్షన్ ఏ టు బి, ఏ నుంచి బి కి వెళ్తుంది. ఈ సెట్ బి అండ్ ఆన్ టు ఫంక్షన్ it is a range equal to the codomain. అంటే రేంజ్ ఈక్వల్ టు ద కోడొమైన్. ఇది ఎక్కువ నేను వాడలేదు, రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అనమాట. ఓకే, అంటే ఏంటి చెప్తాను. రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇగో మనకి ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 అక్కడేమో 4 5 6 7 లేదులేండి 6. ఇది రేంజ్ అనమాట. అంటే రేంజ్ అంటే 1 2 3 వీటిని మనం డొమైన్ కూడా అంటాము. ఓకే, అలా ఓకే అర్థమైందా? ఇవి డొమైన్ ఇన్పుట్స్ కూడా అంటాం. వీటిని ఏమంటాము? ఇది రేంజ్ అనమాట. రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అంటే ఇది కోడొమైన్ అనమాట. ఓకే, కోడొమైన్ అంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అంటే ఒక రేంజ్ కి ఒక కోడొమైన్ సమానంగా ఉంది. అంటే సమానం అంటే ఈక్వల్ అని కాదు, ఒక అవుట్పుట్ ఉంది. ఇక్కడ దీనికి దాన్ని మనము రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అని మాట్లాడతాం. ఇది రేంజ్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క కోడొమైన్ అనేది ఉంది అని అర్థం అనమాట. అలా ఉంటేనే మనం ఏమవుతుంది అంటే కోడొమైన్ అన్నిటికీ రేంజ్ కి మ్యాపింగ్ ఇస్తాయి. అప్పుడు మనకి కోడొమైన్స్ ఇంపార్టెంట్ సబ్జెక్టివ్ లో, కాబట్టి మ్యాపింగ్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? సబ్జెక్టివ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు బైజెంటివ్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు చాలా సింపుల్ అండి ఇది కూడా. నెక్స్ట్ 12th క్వశ్చన్. డిఫైన్ ద బైజెంటివ్ ఫంక్షన్. ఇప్పుడు చూడు, బైజెంటివ్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ విచ్ ఈస్ బోత్ 1 1 అండ్ ఆన్ టు ఈస్ కాల్డ్ ఏ బైజెంటివ్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇంజెక్టివ్ సబ్జెక్టివ్ అయ్యిందనుకో, అలా రెండు గాన ప్రూవ్ అయ్యాయి అనుకో, అంటే 1 1 ఫంక్షన్ అయ్యింది అలాగే ఆన్ టు ఫంక్షన్ రెండింటికి గాన సమానం అయ్యిందనుకో, ఖచ్చితంగా మనకు అది ఏమవుతుంది? బైజెంటివ్ ఫంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం తీసుకున్నాం మీకు ఎగ్జాంపుల్ గా 1 2 3 తీసుకున్నాను, ఇక్కడేమో 4 5 తీసుకున్నాను, 6 తీసుకున్నాను. వాళ్ళు ఏదో కండిషన్ ప్రకారం చెప్పారు, చూద్దాం. 1 కి 4 వచ్చింది, 2 కి 3 5 వచ్చింది, 3 కి 6 వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు ఇంజెక్టివ్ అంటే చూద్దాం. ఈ రెండింటికి సంబంధించి మూడోది, ఇది సంబంధించి మూడోది అనమాట.
ఓకే, ఇప్పుడు 1 1 చూద్దాం. 1 1 అంటే ఏంటండి, ప్రతి అవుట్పుట్ కి ప్రతి ఒక్క ప్రతి ఇన్పుట్ కి ప్రతి ఒక్క అవుట్పుట్ అండి. 1 కి 4 ఉంది, 2 కి 5 ఉంది, అలాగనే 3 కి 6 ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి ఇంజెక్టివ్ అవుతుంది. ఓకే, ఇంజెక్టివ్ అవుతుంది, రైట్. మరి సబ్జెక్టివ్ అంటే ఏంటండి, ఇక్కడ కోడొమైన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక ఇన్పుట్ అనేది కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ 4 5 6 ఉండే కోడొమైన్స్ లో, అంటే అటుపక్క. మరి ప్రతి దానికి మ్యాపింగ్ అయిందా, కాబట్టి ఇది కూడా సబ్జెక్టివ్ అవుతుంది. ఇలా సబ్జెక్టివ్ ఇంజెక్టివ్ అయితే దాన్ని మనము బైజెంటివ్ అని మాట్లాడతాం. అర్థమైందా? అంటే ఒక కండిషన్ ఇంజెక్టివ్ అవ్వాలి, సబ్జెక్టివ్ అవ్వాలి, రెండు బాగా వినండి, రెండు ప్రూవ్ అయితేనే దాని బైజెంటివ్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ విచ్ ఇస్ బోత్ 1 1 అండ్ ఆన్ 2 ఈస్ కాల్డ్ ఏ బైజెంటివ్ ఫంక్షన్. అర్థమైందా? 1 1 అయి ఉండాలి, సబ్జెక్టివ్ 1 1 అయి ఉండాలి, ఆన్ 2 అయి ఉండాలి, అంటే అదే ఇంజెక్టివ్ అయి ఉండాలి, సబ్జెక్టివ్ అయి ఉండాలి. అలా రెండు ప్రూవ్ అయితేనే మనం దాన్ని బైజెంటివ్. చాలా మందికి ఇక్కడ డౌట్ కన్ఫ్యూజ్ అవుతారు, అన్న ఇప్పుడు ఇంజెక్టివ్ రాంగ్ అయిందన్న, సబ్జెక్టివ్ ప్రూవ్ అయింది, ఇది బైజెంటివ్ అవుతుందా? కాదు, బైజెంటివ్ కాదు. అన్న ఒకవేళ ఇంజెక్టివ్ అయింది, సబ్జెక్టివ్ రాంగ్ అయింది, అంటే సబ్జెక్టివ్ ప్రూవ్ కాలే, కానీ ఇది బైజెంటివ్ అవుతుందా? కాదు. అర్థమైందా? మీకు బైజెంటివ్ అవ్వాలి అంటే ఏంటంటే ఈ రెండు ప్రూవ్ అవ్వాలి, అప్పుడే మీకు అది బైజెంటివ్ అవుతుంది. ఇంజెక్టివ్ అవ్వాలి, సబ్జెక్టివ్ అవ్వాలి, ఇలా రెండు ప్రూవ్ అయితేనే మనకి అది బైజెంటివ్ అవుతుంది. అర్థమైందా? ఇదే 1 1 ఫంక్షన్, ఆన్ 2 ఫంక్షన్, బైజెంటివ్ ఫంక్షన్. ఓకే, అర్థమైంది కదా? 1 1 అంటే ఏంటి, ఇన్పుట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క అవుట్పుట్ ఉండాలి, వేరువేరుగా సేమ్ అవుట్పుట్ అనేది ఉండకూడదు. ఇది 1 1 అంటే ఇంజెక్టివ్. సబ్జెక్టివ్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి రండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్స్ కి ఇటు పక్క ఒక మ్యాపింగ్ జరిగి ఉండాలి, అది బైజెంటివ్, ఏది సబ్జెక్టివ్ ఫంక్షన్. ఇలా రెండుగాన ప్రూవ్ అయిందంటే అది ఖచ్చితంగా బైజెంటివ్ ఫంక్షన్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయని నేను క్లారిఫై చేస్తాను. గుర్తుపెట్టుకోండి, విక్టరీ స్టడీస్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, మరి ఇది అనమాట. మీకు నోట్స్ మీకు హ్యాండ్ బుక్ కావాలనుకుంటే కూడా, ఇంటర్మీడియట్ క్వశ్చన్ బ్యాంక్ కావాలనుకుంటే కూడా టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్, అలాగే మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి మీకు సెండ్ చేస్తాను, పీడిఎఫ్స్ తో సహా. ఓకే, మీ అకౌంట్ కి. ఓకే, టెలిగ్రామ్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌన్.